only believe, only believe, all things are possible, only believe, only believe, only believe, all things are possible, only believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are, hallelujah, possible. Jesus is here. Let's bow our heads. Let's speak to him. ఆయనతో మనం మాట్లాడదాము. Heavenly Father, పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ యొక్క అవకాశం కొరకే నీకు వందనాలు. ఈ యొక్క మరొక ఆదివారం కొరకే నీకు వందనాలు. ఓ దేవా ప్రభు, నీ సన్నిధిలో నిలబడట గొప్ప భాగ్యమై ఉన్నది. మేము సంతోషిస్తున్నాము, గంతులు వేస్తున్నాము. ఓ దేవా ప్రభువా, నిజంగా రక్తము ద్వారా నీ సన్నిధిలో నిలబడుటకు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు, మమ్మల్ని పిలిచిన దేవుడవు. ఈ సమయంలో, ఈ వర్తమానంలో మేము ఉన్నాము అంటే అది నీ కృప అయి ఉన్నది. మేము నిలబడి ఉన్నాము అంటే ప్రభువా, నీ యొక్క దయ, నీ కరుణ. ఓ దేవా ప్రభు, నీ ఆలోచన లేకుండా ఏది మా జీవితంలో జరగడం లేదు. నీ ప్రణాళిక ప్రకారంగా మా జీవితంలో జరుగుతున్నది. నిజంగా అది మాకు ఎంతో నిశ్చయత, భద్రతనిస్తున్నది, భయాన్ని తీసివేస్తున్నది. మేము సెక్యూరిటీ మాకు ఎంతో, ఓ దేవా, అది నిశ్చయత మా హృదయంలో మేము స్థిరంగా నిలబడి ఉన్నాం ప్రభువా. ఏది మమ్మల్ని ఆపలేదు, ఏది మమ్మల్ని పడగొట్టలేదని ఓ దేవా నీ యొక్క ఎన్నిక అది ప్రకటిస్తున్నది మా జీవితంలో. ఓ ప్రభువా, మరొకసారి నీ యొక్క సన్నిధిలోకి మేము వచ్చి ఉన్నాము. నీ యొక్క సన్నిధిలో మేము నిలబడి ఉన్నాము. వాక్యంను వేరువు చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేయండి. డైరెక్ట్గా మా హృదయాలతో మీరు మాట్లాడమని ఓ దేవా నేను ఆహ్వానిస్తుంటున్నాను. ఈ బలిపిడి మీదకు నేను ఆహ్వానిస్తుంటున్నాను. బలిష్ఠైన దూతగా రండి, వాక్యమును వెరవండి. అందులో ఉన్న లోతైన కార్యములు, అందులో ఉన్న మర్మముగా ఉన్న ప్రతి కార్యమును మాకు మా విశ్వాసము పెంపొందించబడుటకు ఏది అవసరమో ఆ వాక్యమును పైకి లేపమని అసలు ప్రార్థిస్తున్నాను. మేము దాన్ని గుర్తించినట్లు, మేము దాన్ని ఎరుగునట్లు, ఓ గాడ్, ఓ దేవా, మేము దీని గురించి మేము ఆలోచించినప్పుడు మా యొక్క హృదయంలో కదిలించబడుతున్నది. ఓ ఈ కార్యాలు, ఈ సంఘటనలు, గొప్ప గొప్ప లోతైన కార్యములు మేము ఆలోచించినప్పుడు అది మమ్మల్ని వణికిస్తున్నది. మేము నిజంగా దాన్ని చూడగలిగినప్పుడు ఓ దేవా, మా స్థానంలో మేముండి
ఓ ప్రభు, మేము ఎక్కడైతే ఉంటున్నామో అది మేము గంతులు వేయాలనిపిస్తున్నది. ఓ దేవా, నిజంగా ఈ వాక్యం మేల్కొల్పునదై ఉన్నది, నిజంగా మమ్మల్ని కదిలించు శక్తి అయి ఉన్నది ప్రభువా. ఓ తండ్రి, ఇందులో బట్టి నిన్ను స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా, ఘనపరుస్తున్నా ప్రభువా. కన్నులు తెరవబడినప్పుడు ఏలాగైతే ఒక గుడ్డివాడు గంతులు వేస్తాడో, ఓ దేవా, మా కన్నులు తెరవబడినప్పుడు ఆత్మీయంగా మేము గంతులు వేసి ఆ యొక్క స్వస్థతను మాకు దయచేయండి. మా ఆత్మీయ కన్నులు తెరవండి, మా హృదయము గల చెవులను విప్పండి ప్రభువా. ఓ తండ్రి, మేము ఆత్మీయ సంబంధమైన స్వస్థతను మేము పొందుకున్నట్టుకు సహాయాన్ని దయచేయి. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ వైద్యుడు ఎవరునూ లేడా, కన్నులు తెరిచేవాడు ఎవరునూ లేడా? ఉన్నాడు ప్రభువా, ఇక్కడ ఉన్నావు సజీవుడుగా, నీవే ఇక్కడ ఉన్నావు. మా కన్నులు తెరిచుటకు, మమ్మల్ని స్వస్థపరచుటకు, ఓ దేవా, భౌతికంగా ఆత్మీయంగా మమ్మల్ని స్వస్థపరచుటకు నీవు దిగి వచ్చావని మేము నమ్ముతున్నాము. పరమ వైద్యుడిగా నువ్వు ఇక్కడ ఉన్నావని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఓ తండ్రి, మరొకసారి మా కన్నులు తెరువు, మరొకసారి మా హృదయంలో విప్పండి. ఓ దేవని వాక్యమును అంగీకరించే ఆ యొక్క మనస్సును మాకు దయచేయి. ఎదుగుటకు కృప చూపించు. మేము ఈ వాక్యంలో దినదినము పరిపూర్ణ మానవుని స్వరూపంలోనికి మేము రావడానికి సహాయాన్ని దయచేయి. చిన్నవాడిని, తెలివి లేని వాడును, ఓ ప్రభువా, ఓ దేవా, నాలో ఏమీ లేదు, నీ యొక్క జ్ఞానం చేత నన్ను నింపు. ఓ ప్రభువా, విజ్డమ్, జ్ఞానము, నాలెడ్జ్, అది పరలోకపు జ్ఞానం చేత మమ్మల్ని నింపండి. భౌతికమైన నాలెడ్జ్ వద్దు ప్రభు, అది 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 క్షయమైనది, అది నశించిపోయేది, అది వ్యర్థమై ఉన్నది. ఓ దానియేలుకు ఏ జ్ఞానం అయితే ఇచ్చావో, ఈ కాలపు ప్రవక్తకి ఏ జ్ఞానం అయితే ఇచ్చావో, ఈ సంఘానికి అదే జ్ఞానంతో నింపమని అసలు ప్రార్థిస్తున్నా. స్కిల్ అండ్ అండర్స్టాండింగ్, ఓ దేవా, నేర్పును మరియు అర్థం చేసుకునే ఆ యొక్క తత్వమును మాకు దయచేయండి. ఓ దేవ ప్రభు, వాక్యంలోనికి వెళ్తుండగా మేము తగ్గించుకొనిచున్నాము, సామాన్యతలోకి మేము వెళ్తున్నాము. ఓ ప్రభు, అని మర్మంలో నీ యొక్క లోతైన కార్యంలో ఎరిగే మహా గొప్ప భాగ్యాన్ని దయచేయమని ఈ సమయంలో నిన్ను ఆహ్వానిస్తూ చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you this morning. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఐ వాంట్ టు సే గుడ్ మార్నింగ్. ఉదయకాల శుభాకాంక్షలు. ఆమేన్. రియల్లీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎక్స్పెక్టేషన్ ఉన్నదా? ఎదురు చూపు కలిగి ఉన్నారా? ఆమేన్. జీవజల ఊట ఆమేన్ వస్తూనే ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో నుంచి. ఆమేన్. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క పేరు ది చోజన్ జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క పేరు ద చోజన్ జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ఏర్పరచబడిన వంశము. మరొకసారి చెప్తున్నాను నేను, ద చోజన్ జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ఏర్పరచబడిన వంశము. ఆమేన్. ఎంతమంది ఏర్పరచబడిన వారు ఉన్నారు ఇక్కడ? ఆమేన్. We are chosen in Christ before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. We are chosen, మనం ఏర్పరచబడిన వారం మనము. నాతో పాటు ప్రతి ఒక్కరు యెషయా గ్రంథము 53వ అధ్యాయము చాప్టర్ 53. ఐజాయా. ఎంతమంది తెలుసు యెషయా ఒక మేజర్ ప్రాఫిట్, ఒక గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. పెద్ద ప్రవక్త అయి ఉన్నాడు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఎలాగూ విభాగించబడ్డారు. వాళ్ళు వారి శక్తిని బట్టి కాదు, వారి బలమును బట్టి కాదు. ఇస్ దట్ రైట్? వారి పవర్ని బట్టి కాదు అది, కానీ వారు పరిచర్య చేసిన కాలమును బట్టి. ఆమేన్. కాలమును బట్టి ఎంత పరిచర్య చేశారు, ఎంత కాలం వారు ఉన్నారు, దాన్ని బట్టి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని చెప్పారు. అంతేనా? కానీ ప్రతి ఒక్కరిలో పనిచేసే దేవుడు ఒకడే.
ఆమేన్. నా ఈజ్ ప్రాఫిట్ ఐజాయా, యెషయా ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఎంతమంది తెలుసు అది? ఇతను 66 అధ్యాయాలు రాశాడు, అంతేనా? అనగా ప్రవక్త ఇస్ అ మినియేచర్ బుక్ బైబిల్, మినియేచర్ బైబిల్. ఇది ఒక చిన్న బైబిల్ గ్రంథం అయి ఉన్నది, యెషయా గ్రంథము. ఆమేన్. వేకోచుక తేజో నక్షత్రమా, ఆకాశం నుండి ఎట్లు పడితివి. ఎక్కడికి వెళ్ళాడు? ఆది కాండము. దానికి ముందు వెళ్ళాడు. వింటున్నారా? ఆది కాండానికి ముందు వెళ్ళి పరలోకంలో ఏం జరుగుతున్నదో ఆది కాండానికి వెళ్ళి కొత్త ఆకాశము కొత్త భూమి వరకు సమస్తము ఈ యెషయా గ్రంథంలో ఉన్నది. ఆమేన్. ఈ యెషయా గ్రంథంలో గొర్రె పిల్ల వధించబడబోతున్నది. ఆమేన్. ఆది కాండము బైబిల్ మధ్య భాగము, బైబిల్ ముగింపు, మొత్తం ఇదంతా బైబిల్ మొత్తం సంపూర్ణత యెషయా రాస్తున్నాడు. నేను నమ్ముతున్నాను యెషయా వంటి ఒక ప్రవక్త మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సమస్త మర్మమును బయలుపరిచిన వాడు. ఇస్ ఇట్ రైట్? అది నిజమేనాది? లూథర్ ఒక రీఫార్మర్, వెస్లీ ఒక రీఫార్మర్ అనగా పునరుద్ధరించేవాడు, పడిపోయిన దాన్ని పైకి లేపువాడు. కానీ ఈయన రీఫార్మర్ కాదు, ఈయన రివీలర్, బయలుపరచువాడు. ఈయన ఒక ప్రవక్త యొక్క పరిచర్య కలిగిన వాడు. ఈయన అరివత్మీనా, మీరు నాతోనే ఉన్నారా? ఈయన బయలుపరచువాడు. ఈయన ఏమని బయలుపరిచాడు? ఆయన 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుని మర్మమంతయు సమాప్తమగును. ఈయన మర్మము బయలుపరచువాడు, రివీలింగ్ ఆఫ్ ద వర్డ్, బైబిల్ వాక్యమును బయలుపరచువాడు. ఆమేన్. అలాంటి ప్రవక్త ఈయన. ఆఫ్ కోర్స్ ఈయన ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఈయన ఒక దర్శనం ప్రారంభంలో ఇతను కూడా ఒక దర్శనంలోకి వెళ్తున్నాడు. ఈయన పరిచర్య ప్రారంభంలో ఒక దర్శనంలోకి వెళ్తున్నాడు. అప్పటి వరకు ఆయన కన్నులు ఒక రాజు మీద ఉన్నాయి. ఏమైనా ఉజ్జియా రాజు మీద ఉన్నాయి. కానీ దేవుడు ఆ కన్నులను డైవర్ట్ చేశాడు, ఆ కన్నులను పక్కకు తిప్పాడు. వింటున్నారా? ఎక్కడ చూస్తున్నాడు ఇప్పుడు? మీ తలలు మీ పైకెత్తుకొనుడి. పైకెత్తాడు. ఆయన దర్శనంలోకి కొనిపోయాడు. ఆ దర్శనంలో నిలబడినప్పుడు సింహాసనం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. శరాపులు 6 రెక్కలు కలిగి అక్కడ ఎగురుతున్నాయి. రెండింటితో ఎగురుతున్నాయి. రెండింటితో తన కళ్ళను కప్పుకుంటున్నాయి. రెండింటితో తన కాళ్ళను కప్పుకుంటున్నాయి. ప్రవక్త అన్నాడు, ఈరోజు నేను చెప్తాను, ఈరోజు చాలా మంది 6 రెక్కలతో ఎగురుతారు, కానీ నువ్వు ఎగరాల్సింది 2 రెక్కలతో. మీరు ఎగరాల్సింది 2 రెక్కలతో. అందరూ కూడా ఏమన్నారు? దాన్ని కళ్ళు మూసుకొని అది భయము, రెవరెన్స్, భయము. మరి కాళ్ళు కప్పుకొని హ్యూమిలిటీ, తగ్గింపు. అంతేనా? కాళ్ళు మోకరించినప్పుడు అది ఏమై ఉన్నది? తగ్గింపు. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు అది ఏమై ఉన్నది? అది భయము, దేవుని ఎడల భయము. కానీ రెండింటితో నువ్వు ప్రార్థన చేస్తావు, యాక్షన్లోకి దిగుతావు. నిజమైన అర్థమవుతున్నదా? రెండింటితో భయము, నువ్వు మోకరిస్తావు, 2 కళ్ళతో కప్పుకుంటున్నావు, కానీ 2 రెక్కలు ఎగురుతున్నాయి. ఆయన సన్నిధిలో అలా ఉండాలి. కానీ చాలా మంది 6 రెక్కలతో ఎగురుతారు. నో సార్, డెడికేటెడ్. పట్టుకుంటున్నారా మీరు? హ్యూమిలిటీ, రెవరెన్స్ విత్ యాక్షన్. యాక్షన్తో పాటు హ్యూమిలిటీ, తగ్గింపు, భయము. ఇక్కడ ఎంతమంది 6 రెక్కలు కలిగి ఉన్నారు? ఎంతమంది ఆ యొక్క కాళ్ళను కప్పుకొనిచున్నారు? సింహాసనం ఇక్కడ ఉన్నది. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. శరాపులు ఆయన మహిమను చూడలేక, ఓ మై, వాక్యంలో నుండి ఆ యొక్క మహిమ బయటకు వస్తున్నదా? ఆ వాక్యం దాన్ని చూడలేక భయము. ఏంది వాక్యం ఎలాగుంది? ఏంటి వాక్యం ఇంత బయలుపరచబడుతున్నది? ఇలాగో భయం. వాక్యం వచ్చేటప్పుడు ఇంకా భయం వస్తుంటుంది. తగ్గింపు, లోపలతా ఉంటావు. దట్స్ ద థింగ్. అదే దేవుడు అడుగుతున్నాడు. కానీ ఒక దర్శనంలోకి వెళ్ళాడు. అందుకే ప్రవక్త అన్నాడు, దర్శనము నిన్ను ఒప్పుకొన్నట్టు చేస్తుంది. దర్శనంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించేవాడను. ఆయన అనలేదు పక్కన ఉండే సంఘం అపవిత్రమని, ఇంకో సంఘం అపవిత్రమని ఆయన చెప్పడం లేదు, ఇంకెవరు చెప్పడం లేదు. నీవు దర్శనంలోకి వెళ్ళినప్పుడు నీకు అర్థమవుతుంది, అయ్యో నేను అపవిత్రుడను. విజన్ బ్రింగ్స్ కన్ఫెషన్. దర్శనము ఒప్పుకోలు తీసుకొస్తుంది. నీ ఒప్పుకోలు నిన్ను కడుగుతుంది. ఆ యొక్క పెదవులు తాగిస్తే ఆ యొక్క దూత వెంటనే అక్కడ అగ్ని కారు ఆ యొక్క నిప్పును తీసుకొని వచ్చి పెదవులు కంటిస్తుంది. అందుకే దర్శనము నేను ఏం చేస్తుంది? ఒప్పుకున్నట్లు చేస్తుంది. నువ్వు ఒప్పుకున్నప్పుడు అగ్ని ఆ యొక్క దూతని ఎదుగు నేరుగా వస్తాడు, ఫాస్ట్గా వస్తాడు. నడుచుకుంటూ రావడంలే, ఎగురుతూ వచ్చి చాలా ఫాస్ట్గా నీ యుద్ధకు వచ్చి ఆ యొక్క నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను కడుగుతాడు, నిన్ను క్లీన్ చేస్తాడు. అప్పుడు నువ్వు కమిషన్, ఆజ్ఞను పొందుకుంటావు.
మొదట దర్శనం ఉండాలి. ఈ కాలంలో ఈ ప్రవక్త కూడా దర్శనానికి వెళ్ళాడు. దర్శనం లోపలికి వెళ్ళాడు. 7 దూతలు, మేఘం లోపలికి వెళ్ళాడు, సింహాసనాన్ని చూశాడు. ఏంటిది ఇదంతా చూసినప్పుడు ప్రవక్త అన్నాడు, నేను యెషయాలాగా అనుభూతి చెందుతున్నాను. ప్రవక్త అన్నాడు ఆ మాట, నేను యెషయాలాగా అనుభూతి చెందుతున్నాను. ఏమై ఉన్నది? మరొక యెషయా దర్శనంలోకి వెళ్ళాడు. సింహాసనం మేఘం లోపలికి వెళ్ళాడు. మేఘంలో సింహాసనం మీద క్రీస్తు కూర్చొని ఉన్నాడు. తను చూసినప్పుడు అయ్యో నేను అపవిత్రుడను. ఈ దర్శనము నీకు అర్థమైనప్పుడు ఒప్పుకోలు తీసుకొస్తుంది. 7వ ముద్ర యొక్క దర్శనము, బలిష్ఠమైన దూతను నువ్వు కలుసుకున్నప్పుడు నీలో భయము, వణుకు, విధేయత నీ లోపలికి వస్తుంది. అప్పుడు నువ్వు ఒప్పుకుంటే అయ్యో నేను అపవిత్రుడను. ఎందుకు? ఆ రాజు యొక్క సన్నిధిలోకి వెళ్ళాడు. రాజు యొక్క సన్నిధిలోకి వెళ్ళాడు. అందుకే ప్రవక్త అన్నాడు, గుర్తింపబడని దేవుని యొక్క సన్నిధి. గుర్తింపబడే దేవుని ఎక్కడ ఉంది? ఆయన సన్నిధి ఇక్కడే ఉన్నది. కానీ వాళ్ళు గుర్తించడం లేదు. అందుకే భయం లేదు. అందుకే కళ్ళు కప్పుకోవడం లేదు. వాళ్ళు కళ్ళు కప్పుకోవడం లేదు. మీకు అర్థమవుతున్నదా? అందుకే మరొక యెషయా ఈ కాలంలో ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను యెషయాలాగా అనుభూతి చెందుతున్నా. వాడేపడోస్ మన గురించిన కార్యం ఏంటి? మనం ఆ దర్శనాన్ని పొందుకున్నప్పుడు మనలో ఉండి అదే ఒప్పుకోలు బయటకు వస్తుంది. అప్పుడు దూత వచ్చి నీ యొక్క అపవిత్రతను క్లీన్ చేస్తాడు, కడుగుతాడు. వితౌట్ విజన్, దర్శనం లేకుండా ఒప్పుకోలు రాదు. ఏంటా దర్శనం? రాజు సన్నిధిలోకి వెళ్ళుట. అలాంటి ప్రవక్త అయిన గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. 53వ అధ్యాయంలో 2000 సంవత్సరాలకి మునుపు బైబిల్ మధ్య భాగానికి వెళ్తున్నాడు. ఇక్కడ అద్భుతమైన మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాగు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయన సొగసు కలిగిన వాడు, స్వరూపం కలిగిన వాడు. కానీ మన నిమిత్తం తన స్వరూపం పోగొట్టుకున్నాడు. వింటున్నారా? అతని యందు స్వరూపము లేదు. ఎందుకంటే స్వరూపము కంటే క్యారెక్టర్ గొప్ప, స్వరూపము కంటే గుణలక్షణం ఎక్కువ. అందుకే ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన క్యారెక్టర్ని మాత్రం, ఆయన గుణలక్షణం మాత్రం వదులుకోలేదు. ఆయన దేవుని యొక్క స్వరూపంలో అలానే ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ అలానే ఉన్నది. ఆయన అన్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ప్రభువా వీరిని క్షమించు, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఆ గుణలక్షణాన్ని ఆయన పోగొట్టుకోలేదు, కానీ స్వరూపంని పోగొట్టుకున్నాడు. ఆయన స్వరూపం లేదు. ఆమేన్. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడాను, మన దోషములను బట్టి నల్లగొట్టబడాను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడాను. అతడు పొందిన దెబ్బల చేత, వాట్ ఏ గ్రేట్ థింగ్. చాలా గొప్ప కార్యం ఇది, చాలా గొప్ప. ఇట్స్ అ ప్రాఫెసీ. ఇది ప్రవచనమై ఉన్నది. కానీ ఇది యాక్చువల్గా ప్రవచనం మాత్రమే కాదు. జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల అక్కడి చూస్తూ దాని యొక్క కార్యాన్ని ఇక్కడ రాస్తున్నాడు. బికాస్ రియల్ ల్యాంబ్, నిజమైన గొర్రెపిల్ల రాబోతున్నది. నేను ఇక్కడ మూల పాఠం యోధకు నేను వస్తున్నాను. నేను ఇక్కడ నేను తీసుకున్న వచనము 10వ వచనము. ఆగండి నేను చదువుతాను దాన్ని. ఓ 8వ వచనం నుండి చదువుతాను నేను. 8వ వచనం నుండి 10వ వచనం వరకు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడేను. వింటున్నారా? ఇక్కడ నుండి నా యొక్క వర్తమానం యొక్క పేరు కోసం నేను ఇక్కడ వెళ్తున్నాను. నేను ద చోజన్ జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా వర్తమానం పేరు యేసుక్రీస్తు యొక్క ఏర్పరచబడిన వంశము. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడేను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడేను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? యేసుక్రీస్తు గురించి, గొర్రెపిల్ల గురించి. నిజమేనది. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవడు? వింటున్నారా? ఇక్కడ ఒక మాట మిస్ అయిపోయినది. ఇంగ్లీష్లో నేను దాన్ని చదువుతాను నేను. హీ వాజ్ టేకెన్ ఫ్రమ్ ప్రిజన్ అండ్ ఫ్రమ్ జడ్జ్మెంట్. 8వ వచనంలో అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడేను. కానీ ఇక్కడ ఇంకో మాట ఏమున్నదో తెలుసా? అండ్ హూ షల్ డిక్లేర్ హిస్ జనరేషన్.
ఇంగ్లీష్లో అలానే ఉన్నది. హూ షాల్ డిక్లేర్ హిస్ జనరేషన్. ఆయన వంశమును ప్రకటించువాడెవరు? ఎవరి వంశము? యేసుక్రీస్తు యొక్క వంశం. యేసుక్రీస్తుకు వంశం ఉన్నదా? యేసుక్రీస్తుకు పిల్లలు ఉన్నారా? ఆదాముకి ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ యేసుక్రీస్తుకు పిల్లలు ఉన్నారా? దట్ ఇస్ మై క్వశ్చన్. కానీ ఆయన అంటున్నాడు ఇక్కడ యేషయ్య, హూ షాల్ డిక్లేర్ హిస్ జనరేషన్. ఆయన వంశమును ప్రకటించువారు ఎవరు? ఓ మై. He was cut off out of the land of the living. For the transgression of my people was he stricken. ఓకే, 9వ వచనం నుండి వెళ్దాం. మీకు అర్థమైనది అక్కడ. హూ షాల్ డిక్లేర్ హిస్ జనరేషన్. ఆయన వంశమును ప్రకటించువారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చెయ్యలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానమును అతని సంతానము చూచును. కానీ ఇంగ్లీష్లో ఎలా ఉంది తెలుసా? హీ షల్ సీ హిస్ సీడ్. ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఏమన్నా డిగేటెడ్. కానీ ఇక్కడ నేను ఇంగ్లీష్లో చదివి నేను వచ్చాను కాబట్టి నా మైండ్ ఇక్కడ కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ ఆ యొక్క ట్రాన్స్లేషన్లో. కానీ ఇక్కడ అద్భుతంగా ఉన్నది. ఇక్కడ వింటున్నారా? హీ షల్ సీ హిస్ సీడ్. ఆయన తన సంతానాన్ని చూచును. కానీ పైన ఏమున్నది? అక్కడ తెలుగులో ఇలాంటి మాటలు ఏమంత క్లియర్గా రాయబడలేదు. కానీ ఇంగ్లీష్లో అద్భుతంగా ఉన్నది. హీ షల్ డిక్లేర్. హూ షల్ డిక్లేర్ హిస్ జనరేషన్. ఆయన వంశమును ఎవరు ప్రచురించగలరు? అంటే యేసుక్రీస్తుకు వంశం ఉంది. ఆయన తన సంతానాన్ని చూచును. ఆయన ఇక్కడ ఉన్నాడా? ఆయన ఆది లేనివాడు, అంతము లేనివాడు. ఆయన మెల్కిసెదెకు అయి ఉన్నాడు. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. అనగా ప్రవక్త అన్నాడు ఆయన నిత్య జీవి అయితే ఇప్పుడు కూడా ఆయన ఉండాలి. ఆయన నిత్య జీవి అయితే ఆయనకి ప్రారంభము ముగింపు లేనట్లయితే ఆయన ఇప్పుడు కూడా ఉండాలి. ఆయన ఇప్పుడు తన సంతానాన్ని చూచును. ఉన్నాం మనం ఇక్కడ. ఓకే ఓకే, మీకు అర్థమైనది నా యొక్క వర్తమానం పేరు. హూ షల్ డిక్లేర్ హిస్ జనరేషన్. ఆయన వంశమును ఎవరు ప్రకటించగలరు? ఆ తర్వాత ఆయన తన సంతానమును చూచును. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడు యొక్క వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చోనండి. డోంట్ వరీ, ప్రాజెక్ట్ త్వరగానే వస్తుంది. సంఘకాలం స్టార్ట్ చేస్తాను నేను. ఏమే కానీ ప్రతిదీ ప్రణాళిక ప్రకారం ఈ దినం నేను ఏం మాట్లాడాలనో అది నిర్ణయించబడి ఉన్నది. నాతో పాటు 1వ పేతురు 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం నుండి. ఏలయనగా ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని, ద కార్నర్ స్టోన్, మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట స్క్రిప్చర్ లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు అమూల్యమైన వాడును, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి అయ్యను.
ఆయన ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. నిజమేనా? ఆయన మూలరాయి, ఆయనే తలరాయి. కానీ ఎవరినైతే ఆయన విశ్వసింపని వారికి ఇప్పుడు ఆయనే తలరాయి అయ్యాడు. ఈయన లేడు, ఈయన పని అయిపోయింది అనుకున్నారు, కానీ ఆయన ఇప్పుడు తలరాయి అయ్యాడు. ఆయన రాడు అనుకున్నారు, ఆయన చనిపోయాడు అనుకున్నారు, మానవుడు అనుకున్నారు, కానీ మూలకు ఆయనే తలరాయి అయ్యాను. ఆయన ఇప్పుడు బలిష్ఠమైన దూతగా దిగి వచ్చాడు ఆయన. నా మరియు అడ్డురాయి ఎవరికి? ఎవరికి? విశ్వసింపని వారికి. అది అడ్డురాయి, అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమించబడిరి. అయితే చీకటిలో నుండి విశ్వసింపని వారు విశ్వసించేవారు, విశ్వసింపని వారికి తలరాయి అడ్డుబండ, అడ్డురాయి, వారికి అది త్రొట్టిల్లు అంటూ చేస్తున్నది అది. కానీ మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ద చోజన్ జనరేషన్, ఏర్పరచబడిన వంశము. ఏ వంశం ఇది? ఎవరి వంశం ఇది? పేతురు యొక్క వంశమా? అది పౌలు యొక్క వంశమా? లేకపోతే అది కొత్త నిబంధనలో అపోస్తుల యొక్క వంశమా? అది మీరు ఏర్పరచబడిన వంశము. విచ్ జనరేషన్? ఏ వంశం ఇది? యేసుక్రీస్తు యొక్క వంశము. కానీ ఆ వంశము ఏర్పరచబడిన వారే దానిలో ఉంటారు. ఎవరు అందులో ఉన్నారు? అరివిత్ మీరు నాతోనే ఉన్నారా? నిద్రపోతున్నారు? నిద్రమబ్బులు ఏమైనా ఉన్నాయా? నో 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 నో. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. వాట్ ఏ గ్రేట్ రెవల్యూషన్! ఎలాంటి గొప్ప ప్రత్యక్షత ఇది! ఏమైనా పేతురుకు అర్థమైనది యేసుక్రీస్తుకు ఒక వంశావళి ఉన్నదని, వారు ఏర్పరచబడిన వారని పేతురుకు తెలుసు. ఎడ్యుకేటెడ్, మీకు అర్థమవుతున్నది ఇక్కడ. అక్కడ ఏమంటున్నాడు? హూ షాల్ డిక్లేర్ హిస్ జనరేషన్? ఆయన వంశం ఎవరు ప్రకటించగలరు? కానీ ఇక్కడ పేతురు అంటున్నాడు, యు ఆర్ ద చోజన్ జనరేషన్. మీరు ఏర్పరచబడిన వంశము. ఆయన తన సంతానమును చూచును. ఈ లేఖనాలన్నీ ఏం చెప్తున్నాయి? ఆయనకి సంతానం ఉంది, ఆయనకి వంశం ఉంది, ఆయన నడుములో నుండి వచ్చిన కొంతమంది ఉన్నారు, ఒక కుటుంబం ఆయనకి ఉన్నది. వింటున్నారా? ఆదాము పడిపోయిన సృష్టికి శిరస్సు అయ్యున్నాడు, అంతేనా? కానీ యేసుక్రీస్తు నూతన సృష్టికి శిరస్సు అయ్యున్నాడు. హి ఇస్ ద హెడ్ ఆఫ్ ద న్యూ క్రియేషన్. నూతన సృష్టికి ఆయన శిరస్సు అయ్యున్నాడు. ఎలా? ఆయన మొదట నూతన సృష్టి అయ్యున్నాడు. ఆయనే మొదట నూతన సృష్టి అయ్యున్నాడు. కానీ ఆదాము పడిపోయిన సృష్టికి శిరస్సు, కానీ క్రీస్తు, వింటున్నారా, నూతన సృష్టికి శిరస్సు అయ్యున్నాడు. అనగా ఆయన తర్వాత వచ్చే ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టి. క్రీస్తులో ప్రతి మానవుడు నూతన సృష్టి. ఎవ్రీ మ్యాన్ ఇన్ క్రైస్ట్ ఇస్ ద న్యూ క్రియేషన్. ప్రతి మనుషుడు, క్రీస్తులో ఉన్న ప్రతి మనుషుడు నూతన సృష్టి. వింటున్నారా? ఈరోజు ఎంతమంది క్రీస్తులోకి వచ్చి ఉన్నారు? క్రీస్తులోకి రావాలంటే ఒకే ఒక మార్గము, ఆయన ఆత్మ ద్వారా ఆయన శరీరంలోనికి పాలిభాగస్తులమయ్యాం మనం. నిజమేనా? నౌ ద జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క వంశము ఉన్నది నిజముగా. నా లెట్స్ గో. నేను కొంచెం వెనకాల నుండి నేను ఫౌండేషన్, పునాది నుండి నిదానంగా నేను ఒకదాని కోసం నేను వస్తాను. నేను నా ప్రతి మానవుడికి రెండు శరీరములు ఉన్నాయి. నా ప్రతి మానవుడికి రెండు శరీరములు ఉన్నాయి. ఒకటి భౌతికమైన శరీరం, ఒకటి పౌలు దాన్ని ఏమన్నారంటే భూ వస్తు రూపములు, ఆకాశ వస్తు రూపములు. ఇంగ్లీష్లో టెరెస్ట్రియల్ బాడీ అండ్ సెలెస్టియల్ బాడీ. వింటున్నారా? భౌతిక సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము. కానీ మానవుడు ఆదాము, మొట్టమొదటి ఆదాము నేరుగా డైరెక్ట్గా పరలోక సంబంధమైన ఆ యొక్క ఆకాశ వస్తు రూపము, సెలెస్టియల్ బాడీ, పరలోక సంబంధమైన శరీరంలోకి వచ్చాడు 1వ అధ్యాయంలో, అంతేనా? ఆ తర్వాత భౌతిక సంబంధమైన శరీరంలోకి వెళ్ళాడు. దాని ప్రవక్త ఏమన్నాడంటే, ఆది కాండంలో దేవుడు ఎలోహింగా ఉండి ఆయన తన మనస్సులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలతో ఆయన సహవాసం చేస్తున్నాడు అక్కడ. అంతేనా? నిజమేనా? తన ఆలోచనలతో ఫెలోషిప్.
ఆలోచన పదార్థంగా మార్చబడలేదు. కానీ ఆ పదార్థము రావాలంటే మొదట మాట రావాలి. ఆ మాట రావాలంటే మొదట ఆ మాట ఆయన ఆలోచనలో ఉండాలి. ఇస్ దట్ రైట్? ఎలోహీంగా ఉన్నప్పుడు ఆయన మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆ ఆలోచనలో ఆదాము సృజించాడు పలకబడిన మాట ద్వారా. వింటున్నారా? ఫాస్ట్గా వచ్చి కూర్చునేయాలి. నిదానంగా సర్రని వచ్చి కూర్చునేయాలి. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి ఇక్కడ. దట్స్ రైట్. నేను నిజంగా కరెక్ట్గా ఎవరైనా సరే నేను చెప్పేస్తాను నేను. ఎందుకంటే నాకు ముఖ్యము వాక్యము. మెసేజ్ ప్రతి ఒక్కరి లోపలికి అది వెళ్ళాలి. ఇది వ్యర్థముగా ఉండకూడదు. ఇది ఏదో 2 మాటలు చెప్పారని ఉండకూడదు. ఇది దీంట్లో ఒక శక్తి ఉంది. ట్రాన్స్ఫార్మింగ్, రూపాంతరపరచు శక్తి ఇందులో ఉన్నది. ఆ వాక్యం బయటకు వచ్చేటప్పుడు నీ జీవితము అది మొలకెత్తడం మొదలు పెడుతుంది. ఇది నీళ్ళై ఉన్నాయి, ఇవి జీవజల ఊటై ఉన్నది. దానికి అడ్డుపండగా మనం ఎన్నడూ ఉండకూడదు. నిజమేనా? మనల్ని మనం సరైన విధానంలో ప్రవర్తించాలి ఇక్కడ. దట్స్ రైట్. అది నిజం. అది నా ఆది కాండంలో ఎలోహీంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అంతేనా? కానీ బైబిల్ చెప్తున్నది జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్ల. ఆల్రెడీ అక్కడ గొర్రెపిల్ల వధించబడి ఉన్నది. కానీ గొర్రెపిల్ల ఎలా వధించబడి ఉన్నది? ఆ గొర్రెపిల్ల ఆయన అయి ఉన్నాడు. ఎలోహీం ఆయన అయి ఉన్నాడు. ఆయన ఆత్మగా ఉన్నాడు, కానీ శరీరంతో లేడు. ఆత్మగా ఆయన చనిపోలేడు. ఎందుకంటే ఆయనకి ఆది లేదు, అంతము లేదు. అందుకే ఆయన చనిపోలేడు. కానీ ఆయన చనిపోవాలంటే ఒకే ఒక మార్గం, ఆయన శరీరం అవ్వాలి. అంతేనా? కానీ ఆయన మనస్సులో ఆ గొర్రె పిల్ల వధించబడి ఉన్నది. ఆయన మనస్సులో ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. కానీ వెంటనే ఆ తర్వాత ఆదాము పలకబడిన మాట ద్వారా ఆదాము కలుగునుగాక అన్నాడు. వింటున్నారా? ఆదాము ఆత్మ స్వరూపంలో వచ్చాడు. దాన్నే థియోఫనీ అంటారు, దాన్నే వాక్య శరీరం అంటారు. వింటున్నారా? మొదటి అధ్యాయంలో ఉన్న ఆదాము వాక్య శరీరంలో ఉన్నాడు. పలకబడిన మాట ద్వారా సృజించబడ్డాడు. వింటున్నారా? దాన్ని సెలెస్టియల్ బాడీ అంటారు, దాన్ని థియోఫనీ అంటారు. ఆ పరలోకపు శరీరం అంటారు. కానీ ఆ పరలోకపు శరీరాన్ని తీసుకొని వచ్చి శరీరంలో పెట్టాడు, భౌతికమైన శరీరంలో పెట్టాడు. ఇప్పుడు ఆదాము ఎలాగొస్తున్నాడు? ఆలోచన, వాక్యము, శరీరము. ఆలోచన, వాక్యము, శరీరము. క్రీస్తు ఎలాగొచ్చాడు? ఎలోహీం, మెల్కీసెదెక్ అండ్ జీసస్. ఎలోహీంగా ఉన్న ఆయన మెల్కీసెదెక్గా మారాడు, వాక్య శరీరంలోకి వచ్చాడు. వింటున్నారా? సెలెస్టియల్ బాడీ అనగా పరలోక సంబంధమైన శరీరంతో వచ్చాడు. ఆయన ఇప్పుడు మళ్ళీ క్రీస్తుగా మారాడు. ఎలోహీం, మెల్కీసెదెక్ అండ్ యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్. వీరిద్దరు మాత్రమే. అదే ఆ యొక్క మార్గం, వారి యొక్క దిగి వచ్చే విధానం కరెక్ట్ గా ఉంది. పరలోకం నుండి భూమి మీద దిగి వచ్చే విధానం కరెక్ట్ గా ఉన్నది. కానీ ఈరోజు మనము లైంగిక చర్య వల్ల, పాపము వలన ఆ యొక్క పరలోకపు శరీరమును దాటి వచ్చాం. దానిలోకి రాలేదు. మనం నేరుగా ఆలోచన నుండి శరీరానికి వచ్చేసాం. దట్స్ వై వీ డోంట్ నో ఎనీథింగ్. మనం ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్ళబోతున్నామో, మన యొక్క తండ్రి ఎవరో, మన యొక్క తల్లి ఎవరో మనం ఎరుగలేదు. మనము నిజమేనా? ఈ భూమి మీదకి రాకమునుపు నువ్వు ఎక్కడ ఉన్నావో అది నీకు తెలియదు. ఎక్కడికి వెళ్ళబోతున్నావో, మరణం తర్వాత ఏం జరగబోతున్నదో అది నీకు తెలియదు. కానీ ఎవరికి తెలుస్తుంది? అది ఎవరైతే వాక్యములో నుండి వచ్చారో. అర్థమవుతున్నదా? ఆలోచన నుండి వాక్యము నుండి ఆ యొక్క శరీరంలోకి ఎవరైతే వచ్చారో వారే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఆదాముకు తెలుస్తున్న ఆ తండ్రి దేవుడై ఉన్నాడు. నేను నా తండ్రి ఎలోహీం అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆదాము తన దేవుణ్ణి ఎరిగాడు. క్రీస్తు తన తండ్రిని ఎరిగాడు. నేను నా తండ్రి పని మీద వచ్చి ఉన్నాను. కారణం, రీజన్ ఏమై ఉన్నది? అది ఆయన ఆదిలో వాక్యం ఉండేను, వాక్యము దేవుడి యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యం ఎవరు? వాక్య శరీరం, థియోఫనీ. కానీ ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఈ రోజు ఎంతమంది ఎక్కడి నుండి వచ్చారో ఎరిగారు? అదే పాయింట్ ఇప్పుడు ఇక్కడ. ఈ రోజు ఎంతమంది ఎక్కడి నుండి వచ్చారో ఎరిగి ఉన్నారు? మనం ఎరిగి ఉన్నాం. నేను ఈ భూమి మీదకి రాకమునిపే నేను అక్కడ ఉన్నాను. కానీ నీకు ఎలా తెలుస్తున్నది? ఇప్పుడు నీవు వాక్యంగా మారుతున్నావు కాబట్టి. హల్లెలూయా! నీవు మళ్ళీ వాక్యంగా మారుతున్నావు, థియోఫనీలోకి వెళ్తున్నావు కాబట్టి నీకు అర్థమవుతున్నది. నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, మళ్ళీ నేను తండ్రి యొద్దకి వెళ్ళబోతున్నాను. నేను పై నుండి వచ్చిన వాడు మళ్ళీ పైకి వెళ్ళబోతున్నాను. హల్లెలూయా! నిజమేనా? ఒకనొక దినమున అబ్రాహాము ఉన్నాడు. అబ్రాహాము అతని శరీరం ముడతలు పడుతున్నాయి. భౌతికమైన శరీరం అది, ముడతలు పడుతున్నాయి. మొత్తం ఆ యొక్క చాలా ఫ్రెష్గా లేదు అతని చర్మం.
చాలా ముడతలు పడిపోయి ఆ యొక్క ఎముకలు లేకపోతే ఆ యొక్క నరాలు కనబడుతున్నాయి. ముసలి వయసులో ఉన్నాడు. కానీ యుద్ధమును జయించిన తరువాత, 5 యుద్ధములు జయించిన తరువాత లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళాడు. లోతు సొదొమను ఎన్నుకొని వెళ్ళాడు. సొదొమలో ఒక ఇంటెన్షన్, ఒక గురి ఏమిటంటే నేను మేయర్ అవ్వాలి, అక్కడ ఉన్న రాజుతో నేను సహవాసం చేయాలి, అక్కడ ఉన్న రాజుతో నేను దగ్గరగా ఉండి పక్కనే ఉండి నేను ఒక మేయర్గా ఉండాలి రాజు పక్కన. అతని యొక్క గురి మారిపోయింది. అతను ఒక కాపరి, గొర్రెలు కాచుకునేవాడు లోతు. వింటున్నారా? కానీ అతను ఎక్కడికి వెళ్తున్నాడు? సొదొమ రాజు యొద్దకు వెళ్ళి అక్కడ ఒక మంచి పొజిషన్ కావాలనుకున్నాడు, ఒక మేయర్ అవ్వాలనుకున్నాడు. అతని భార్య స్త్రీల సంఘానికి ఆమె ఒక అధ్యక్షురాలు అవ్వాలనుకున్నది, ఆమె ఒక లీడర్ అవ్వాలనుకున్నది ఆమె. అతని యొక్క ఇంటెన్షన్ అంతా అలా వెళ్తున్నది. అతని యొక్క ఆశ సొదొమ రాజుతో కలవడం. కానీ ఇంకొక పక్షిరాజు ఉన్నాడు ఇక్కడ. ఒక పక్షిరాజు ఉన్నాడు ఇక్కడ. ఈయనకి ఎన్నో అవకాశాలు వచ్చాయి, ఈయనకి ఎన్నో ఆ యొక్క పాసిబిలిటీ అనేది ఒక రాజుతో స్నేహం కలిగే మహా గొప్ప బలగం ఇతని దగ్గర ఉన్నది. కానీ దాని అంతని వదిలిపెట్టాడు. కానీ ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో ఇంకొక ఆయన దిగి వస్తున్నాడు. ఓ మై, ఎవరైనా ఇది ఒక కొత్త శరీరం, ఇది ఒక ప్రత్యేకమైన శరీరం, ఇది భౌతిక శరీరం కాదు, ఇది థియాఫనీ, మెల్కీసెదెక్. థియాఫనీలో ఆయన దిగి వస్తున్నాడు. అబ్రహాం చూశాడు, నా శరీరం ముడతలు ఉన్నాయి, ఈ శరీరం ఏది వింతగా ఉంది, ఇది ఎక్కడ నుండి వచ్చింది ఈ శరీరం? మొట్టమొదటిసారి అదృశ్యమైన ప్రపంచం యొక్క మర్మమును చూడగలుగుతున్నాడు. అదృశ్య ప్రపంచం ఉందని మెల్కీసెదెక్ వచ్చినప్పుడు అర్థమవుతున్నది. నా డాడీకి అది లేదు, మా బ్రదర్స్, నా సహోదరులకు ఎవరికి అది లేదు, వారు ఎవ్వరు నాకు అలాంటి శరీరాన్ని ఇవ్వలేదు. ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది? ఈ శరీరం ఈ భూ సంబంధమేది కాదు. ఇది మీకు తెలుసా, పరిమాణమును దాటి ఇంకో పరిమాణంలోకి వచ్చాడు ఆయన. ఎలాంటి ఫాస్టెస్ట్ ఆ యొక్క ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అది, ఎలాంటి రవాణా శాఖ, ఎంత ఫాస్ట్గా ప్రయాణం చేసే రవాణా శాఖ అది, వెహికల్ అది. ఏమీ లేదు, సింపుల్గా నిత్యత్వంలోని కాలంలోకి అడుగు పెట్టేశాడు. చెప్పు అబ్రహాం, నీకోసం రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చాను. ఎలాంటి పరిమాణము! ఆ శరీరం యొక్క ఫాస్ట్నెస్ ఎంత స్పీడ్గా ఉంది, ఎంత ఫాస్ట్గా ప్రయాణం చేస్తున్నది అది. మెల్కీసెదెక్ దాన్ని చూసినప్పుడు పౌలు దాన్ని మాట్లాడుతున్నాడు. ఆ పట్టణము కొరకు, పైన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. అంతేనా ఉన్నదా? హెబ్రీయులకు రాసిన ఆ యొక్క పత్రికలో చేతులతో నిర్మించబడలేదు అది. దట్స్ రైట్, చేతులతో తయారు చేయబడలేదు అది. ఈ మనుషుడు దాన్ని తయారు చేయలేదు, అది పలుకబడిన మాట ద్వారా. ఆ పట్టణం అది ఏదో ఒక థియాఫనీ, అది ఏదో ఒక పరలోకపు శరీరం. కానీ దాని కొరకు ఎందుకు ఎదురు చూశాడు? మెల్కీసెదెకును చూచినప్పుడు, నాకు కూడా ఆ శరీరం ఉందా? మెల్కీసెదెక్ షాలేము రాజు, అతనికి అంతము లేదు, ఆది లేదు, అంతము లేదు, వంశము లేనివాడు, వంశావళి లేనివాడు. ఏమైనా ఆయనకు తండ్రి లేడు, తల్లి లేడు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా ఆ శరీరం ఉన్నదా? ఎస్ అబ్రహాం, నిజం, నీకు కూడా ఒక శరీరం ఉండదు పరలోకంలో. కానీ ఈ శరీరాన్ని నువ్వు దాటి వచ్చా, కానీ త్వరలో నువ్వు ఆ శరీరానికి వెళ్ళబోతున్నా. దట్స్ రైట్, నిజమేనా? కానీ ఈ కాలపు బ్రెన్హామ్కి ఆయన సాదృశ్యం, ఈ కాలపు బ్రెన్హామ్కి ఆయన సాదృశ్యం. అక్కడ ఎలాగైతే మెల్కీసెదెక్ అదే శరీరంతో ఎలాగైతే వచ్చాడో, ఈ కాలపు ప్రవక్త యుద్ధకు కూడా అదే దేవుడు. పట్టుకోవాలి, ఇక్కడ నుండి పట్టుకోవాలా మీరు. అదే దేవుడు మళ్ళీ ఒక లైట్ వచ్చినది రూమ్లో, ఒక లైట్ వచ్చిన ఆ లైట్లో నుండి ఒక ఆయన దిగాడు. వింటున్నారా? మెల్కీసెదెక్ అబ్రహాం యొద్దకు ఎలా దిగి వచ్చాడో అలాగుననే, వింటున్నారా? ఓకే, నేను ఇలాగ చెప్తాను. నేను ఒకరోజు అది యుద్ధం ముగింపు, అది మొదటి ప్రపంచ యుద్ధంలో మధ్యలో, వింటున్నారా? ప్రవక్త చిన్నపిల్లవాడుగా ఉన్నాడు. ఆయన భుజం మీద వాటర్ ఇక నీళ్లు పట్టుకొని వెళ్తున్నాడు ఇంటికి. ఒక చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఒక సుడిగాలి వచ్చినది. ఆయనకి బైబిల్ తెలియదు, వింటున్నారా? అప్పుడు ఇంకా బైబిల్ తెలియదు. కానీ అది ఎవరు అనుకుంటున్నారు, ఇంకా ట్రైనింగ్ అవ్వలేదు, ఇంకా ఆయనతో సంబంధంగా కనెక్షన్ కలిగి ఉండలేదు. ఒక సుడిగాలి వచ్చినది. త్రాగవద్దు, మద్యం సేవించవద్దు, అపవిత్రమైనది ఏది తీసుకునవద్దు, భవిష్యత్తులో నీ కొరకు ఒక పని ఉన్నది. భయపడిపోయాడు. హూ ఇస్ దట్?
ఎవరది నాతో మాట్లాడుతున్నది? ఎవరు లేరు అక్కడ. స్వరం మాత్రం వస్తున్నది. నేరుగా ఆయన నీళ్ళను వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మామి ఎవరో ఒక అతను అక్కడ ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. వింటున్నారా? ఎవరైనా దగ్గరికి వెళ్ళి చూసాం, ఎవరు లేరే. మరొకసారి రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో గుహలో ప్రార్థిస్తున్నప్పుడు అదే వెలుగు మళ్ళీ వచ్చింది. కానీ ఈసారి స్వరం మాత్రమే రాలేదు. మెల్కీసెదెక్ అదే దేవుడు దాని లోపల అడుగు పెట్టాడు. 7 అక్షరాలు కలిగిన మరొక వ్యక్తి యొద్దకు, 7 అక్షరాలు కలిగిన మరొక వ్యక్తి యొద్దకు, ఎవరైనా BOANHAM బెన్హామ్ అనే యొద్దకు ఆయన దిగి వచ్చాడు. నిజమేనా? అప్పుడు ఈయనకి అర్థమైనది, ఏ శరీరం ఇది, ఎక్కడి నుండి వచ్చింది ఈ శరీరం. వింటున్నారా? సేమ్ అబ్రహాం దగ్గరికి ఎవరైతే ఎప్పుడు వస్తున్నాడు? యుద్ధం ముగింపులో. అంతేనా? అక్కడ సొదొమ యుద్ధం ముగించబడిన తర్వాత మెల్కీసెదెకుకి వస్తున్నాడు. ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో 1946లో అక్కడ ముగించబడుతున్నది. ఇక్కడ అబ్రహాం యొక్క మెల్కీసెదెకుకి వచ్చాడు. సేమ్ అదే శరీరం. భలే వివరించాడు, కానీ అబ్రహాం వివరించలేకపోయాడు. అక్కడ పౌలు దాన్ని వివరించలేకపోయాడు. కానీ ప్రవక్త ఆ మెల్కీసెదెకు ఎలాగుంటాడో అదే దేవుడు మళ్ళీ ఈయన ఎదుగు వచ్చినప్పుడు ఆయన జుట్టు కింద వరకు ఉన్నది, భుజముల వరకు ఆయన జుట్టు ఉన్నది, ఆయన ముఖం ప్రకాశిస్తున్నది, మంచి భుజములు కలిగిన వాడు ఆయన. ఒక యవ్వనస్తుడిగా కనబడుతున్నాడు. ఆయన యొక్క డ్రెస్ కింద వరకు అది కింద వరకు ఆయన యొక్క వస్త్రము కింద వరకు అంచుల వరకు అది వెలిగి ఉన్నది. అది కానీ అబ్రహాం ఎదుగు దిగి వచ్చి ఆయన వివరిస్తున్నాడు. అతని యొక్క కళ్ళు బ్రౌన్ ఐస్ చాలా చాలా గ్లోగా ఉన్నాయి. ఆయన కళ్ళు చాలా ప్రకాశిస్తున్నాయి, చాలా క్లియర్గా చూస్తున్నాడు. నిజమేనా? మీరు వింటున్నారా? మీకు అర్థమవుతున్నదా? అది అబ్రహాము ఆ థియాఫనీని దాటి వచ్చాడు. కానీ ఎప్పుడైతే మెల్కీసెదెకు వచ్చాడో అప్పుడు అర్థమైనది, నాకు కూడా ఒక శరీరం ఉన్నది, దాని కొరకు నిరంతరము ఎదురు చూశాడు అని పౌలు చెప్తున్నాడు దాన్ని. నిజమేనా? మీకు అర్థమవుతున్నదా? నా ఎలోహిం మెల్కీసెదెక్ యేసుక్రీస్తు అది మార్గమై ఉన్నది. కానీ ఆయన మనస్సులో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో, ఆయన మనస్సులో ఎవరి పేరైతే ఉన్నదో వారే వాక్యంగా మార్చబడతారు. మళ్ళీ వారే ఆ యొక్క థియాఫనీ శరీరంలోకి అడుగు పెడతారు. వాళ్ళు తప్ప మరి ఎవ్వరును అక్కడికి రాలేరు. ఎందుకు? ఆయన మనస్సులో గొర్రెపిల్ల జీవ గ్రంథము కొన్ని పేర్లు ఆయన మనస్సులో రాయబడి ఉన్నాయి. ఆ పేర్లను వాళ్ళెవరు? ఏర్పరచబడిన వారు, ఎన్నుకొనబడిన యేసుక్రీస్తు యొక్క వంశము, ఏర్పరచబడిన పేర్లు ఆయన మనస్సులో ఉన్నాయి. కానీ ఆ మనసులో ఎవరి పేరైతే ఉన్నదో వాళ్ళే శరీరము నుండి వాక్యంగా మార్చబడతారు. ప్రవక్త క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు ఏం జరుగుతున్నది? ముద్రల తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు ఏం జరుగుతున్నది? వాక్యం శరీరం అవుతున్నది, శరీరం వాక్యం అవుతున్నది అన్నాడు. ప్రవక్త క్లియర్గానే మాట్లాడాడు దాన్ని. ఆయన దిగి వచ్చిందే మనల్ని పైకి తీసుకెళ్ళేట కొరకు. ఆయన మనుషుడిగా ఎందుకు మారాడు? మనం దేని నుండి అయితే తప్పించుకొని వచ్చామో దానికి మళ్ళీ కలపడానికి. రైట్? అది నిజమేనా? అది ఓకే, లెట్స్ లిసన్. ఇక్కడ నుండి వినండి. ఆయన మనస్సులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నిజమేనా? ఆయన మనసులో నీ పేరు ఉన్నది. ఆయన కొన్ని పేర్లు ఆయన మనసులో రాయబడి ఉన్నాయి, ఆలోచనగా ఉన్నాయి, ఎలోహింగా ఉన్నప్పుడు అవి ఉన్నాయి. ఆయన తండ్రి అయి ఉన్నాడు. భౌతికమైన తండ్రి నడుములో కొన్ని విత్తనాలు ఉంటాయి. ఒక మనుషుని యొక్క నడుములో కొన్ని జన్యువులు ఉంటాయి. ఇంకో విధానం చెప్పాలంటే నా ఫ్యామిలీ నా నడుములో ఉంది. మీకు అర్థమైనదా? నా ఫ్యామిలీ, నా కుటుంబం నా నడుములో ఉన్నది. కానీ క్రీస్తుకు, దేవునికి నడుము ఆయన మనస్సు. వింటున్నారా? ఆయన మనస్సులో కొన్ని జన్యువులు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వినండి, పట్టుకొని నిదానంగా వినుకుంటున్నాను. మీకు ఒకదాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఆయన మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆయన ఎవరు? తండ్రి. ఆయన మనసులో కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి, కొన్ని పేర్లు ఉన్నాయి. నీ పేరు ఆయన మనసులో ఉన్నది. కానీ భౌతికమైన తండ్రిలో ఎలాగైతే ఆయన నడుములో కొన్ని విత్తనాలు, కుటుంబం మనసు ఆ యొక్క నడుములో ఉన్నదో అలాగుననే దేవుని యొక్క మనస్సులో కొన్ని పేర్లు ఉన్నాయి. కానీ ఆ పేర్లు ఓకే, నేను భౌతికంగా వివరిస్తాను దాన్ని. కానీ ఎప్పుడైతే ఒక పురుషుడు ఒక తండ్రి స్థానంలో వివాహం చేయబడిన తర్వాత ఆ జన్యువు ఒక ప్రపంచంలోకి విడుదలవుతాయి. పట్టుకోవాలా మీరు?
అంతేనా? ఆ ప్రపంచం ఏదో కాదు కానీ తల్లి యొక్క గర్భం. దేవుని యొక్క ఆలోచనలు, మనసులో ఉన్న ఆ యొక్క ఆలోచనలు తల్లి గర్భంలోకి విడుదల చేయబడ్డాయి. దాన్నే నేను భూమి అంటున్నాను. ఆయన మనసులో ఉన్న కొన్ని ఆలోచనలు ఆయన మనసులో మాత్రమే లేవవి, వాక్యంలో పలికాడు దాన్ని. ఆ పలికినప్పుడు నీకు ఏర్పరచబడిన యుగములు, నీవు ఏ కాలంలో రావాలో, నీవు ఏ పురుషునిగా ఉండాలా, స్త్రీగా ఉండాలా, నువ్వు ఏ కుటుంబంలో పుట్టాలి, నీ యొక్క తల్లిదండ్రులు ఎవరై ఉండాలి, నువ్వు ఏ రంగులో ఉండాలి, నీవు నీకు ఏ భాష ఉండాలి, సమస్తమైన మనసులో నిర్ణయించబడి ఉన్నది. నిజమేనా? ఏది నీ చాయిస్ ఏమీ లేదు ఇక్కడ. నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఏ హైట్లో ఉండాలో, ఏ బరువు ఉండాలో సమస్తమైన మనసులో నిర్ణయించాడు. నీ యొక్క క్యాపబిలిటీ, నీ యొక్క సామర్థ్యము, నీ యొక్క పర్సనాలిటీ, నీ యొక్క వ్యక్తిగతము, నీ వ్యక్తిత్వము, ప్రతిదీ ఆయన మనసులో నిర్ణయించాడు. నా కుమారుడు ఇలా ఉండాలి, నా కుమారుడు అమెరికాలో పుట్టాలి, నా కుమారుడు ఇండియాలో పుట్టాలి, నా కుమారుడు తిరుపతిలోనే ఉండాలి, అతను ఈ ఎత్తులోనే ఉండాలి, ఈ బరువులోనే ఉండాలి. సమస్తము జగత్తు పునాది వేయబడగా మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ జరుగుతున్నది ఏది ఆలోచన తరువాత జరగడం లేదు, సమస్తము ఆలోచనలోనే జరిగిపోయింది. నువ్వు అనుకోకుండా ఇక్కడికి రాలేదు, ఆల్రెడీ నీవు ముందుగా నిర్ణయించబడి ఉన్నావు. ఆయన నీ తండ్రి అయి ఉన్నాడు. నీవు ఆయన మనస్సులో ఒక జన్యువుగా, విత్తనముగా ఉన్నావు. కానీ దేవుడు నిన్ను భూమి మీద వదిలిపెట్టాడు, నేను భూమిని తీసుకొచ్చాడు. తనకి తల్లి గర్భంలో ఒక టైం అనేది డిసైడ్ చేయబడినది, 9 నెలలు. ఓ మా 9 నెలలు నేను ఆయన టైం డిసైడ్ చేశాను నీకు. నువ్వు ఆ 9 నెలలు ఏం చేస్తుంటావు? స్వరూపంలో నిదానంగా ఎదుగుతుంటావు. చిన్నగా కాళ్ళు వస్తాయి, అదే చేతులు వస్తాయి, భుజం వస్తుంది, హార్ట్ అనేది కొట్టుకోవడం మొదలు పెడుతుంది. వింటున్నారా? లివర్ అన్ని కరెక్ట్గా పనిచేయడం మొదలు పెడుతుంది. ఒక టైం అని డాక్టర్ డిసైడ్ చేస్తాడు. ఈ పలాని టైంలో ఇతను రాబోతున్నాడు అంటే అది ముందుగా నిర్ణయించబడిందా లేదా? దట్స్ రైట్. అది నిజం. అది ఎదుగుతున్నాడు ఏ స్వారూప్యంలోనికి? తండ్రి యొక్క. దీన్ని పెట్టుకుంటే మీకు ఇంకా అర్థమవుతుంది. తండ్రి యొక్క స్వారూప్యంలోనికి గర్భంలో ఉండి ఎదుగుతున్నాడు. కానీ మొదటి నెలలో ఇంకా స్వరూపం రాలే, రెండవ నెలలో ఇంకా స్వరూపం రాలే. ద ఫుల్ మెచ్యూర్, పరిపూర్ణమైన పరిపక్వతలోనికి వచ్చే శరీరం ఒక టైం డిసైడ్ అయ్యింది. నువ్వు ఎప్పుడు ఆయన స్వరూపంలో కావాలో ఈ భూమి మీద అది నిర్ణయించబడి ఉన్నది. దేవుడు దాన్ని డిసైడ్ చేశాడు. ఆయన చూస్తున్నాడు, ఇంకా ఎంతకాలం అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, ఇంకా 2 నెలలు. ఆయన చూస్తున్నాడు, స్వరూపంలోకి వస్తున్నది. నిజంగా డాక్టర్ ఎదుగు వెళ్తున్నాడు. చెక్ చేయండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? తండ్రి బాధ్యత తీసుకుంటాడు. నీకు టెస్ట్ రిపోర్ట్స్, ఆ యొక్క టెస్ట్ చేపిస్తూ ఉంటాడు. హార్ట్ బాగా పనిచేస్తున్నదా, లెగ్స్ బాగా కరెక్ట్గా ఉన్నాయా, ఏమీ కూడా ప్రాబ్లం ఏమి లేదు కదా, కుంటివాడికి పుట్టడం లేదు కదా, దానికి ఎలాంటి మెడికేషన్ చేయాలి. ఈ భౌతికమైన తండ్రి అలాగుంటే నిజమైన తండ్రి, నీ నిజమైన తండ్రి ఎలాగుండాలి? ఆయన ఈ శరీరంలో నిన్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావు. ఒక పరిపూర్ణ తండ్రి స్వరూపంలోనికి వచ్చేంత వరకు 8 నెలలు ఎదిగావు. ఎదిగిన తరువాత ఇప్పుడు ఒక ప్రపంచం నుండి మరొక ప్రపంచంలోనికి ఏ ప్రపంచం అది? భూమి అనే ఈ గర్భం నుండి మరొక ప్రపంచంలోనికి. ఆ ప్రపంచంలో ఎవరున్నారు? తల్లి తండ్రి. ఆ ప్రపంచంలో తల్లి తండ్రి. నీ తండ్రి ఎక్కడ ఉన్నాడో, నీ తండ్రి ఏ స్వరూపం బతుకుతున్నాడో ఆ స్వరూపంలోనికి నువ్వు ఒక ప్రపంచం నుండి ఇంకొక ప్రపంచంలోనికి జన్మిస్తున్నా. ఎలా జన్మ జరుగుతున్నది? రక్తము, నీరు, రక్తము, ఆత్మ. తల్లి గర్భంలోని ఎలాగైతే నువ్వు బయటకు వస్తావో మరొక ప్రపంచంలోనికి, మరొక రాజ్యంలోనికి. నీ తండ్రి ఉన్న రాజ్యం అది. నీ తండ్రి ఎప్పుడు అడుగుతా, హనీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంత ఓకేగా ఉంది కదా, ఏ ప్రాబ్లం లేదు కదా, నీకేమైనా ఇబ్బంది ఏమైనా అనిపిస్తున్నాయా, కొంచెం రెస్ట్ తీసుకో. అమ్మా, తండ్రి యొక్క గుణలక్షణం అది. తండ్రి కొన్ని నేను ఫొటోస్ చూస్తుంటాను. తల్లి ఇక్కడ పెంచుతుంది తన కుమారుడిని, కానీ తండ్రి ఇక్కడ పెంచుతాడు. అంతేనా?
ఆమె ఇక్కడ బరువు పోస్తుంటుంది, కానీ తండ్రి మాత్రమో ఇక్కడ ఉంటుంది బరువు అంతా. వస్తాడా లేదా, ఏ ప్రాబ్లం వస్తుందో లేదో. దీనికంటే ఇది చాలా ఎక్కువ. దీనికంటే ఇది చాలా ఎక్కువ. నువ్వు పడే ఆ యొక్క పెయిన్ కంటే మరొక పెయిన్ బయట తిరుగుతుంటాడు, అవతలికి బయట తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు? నా జన్యువు వ్యక్తపరచబడబోతున్నది, నా జన్యువు కంటికి కనపడే విధంగా వస్తున్నది. అదృశ్యమైన నా కుమారుడు, నా మనసులో ఉన్న ఆ కుమారుడు ఇప్పుడు సజీవంగా భూమి మీద నిలబడబోతున్నాడు. బయటకు వచ్చిన వెంటనే ఒక పేరు ఆల్రెడీ రాసి పెట్టేస్తుంటారు. ఆల్రెడీ పేరు రాసి పెట్టేస్తుంటారు. నీకు నీ సైజుకి సంబంధించిన ఆ యొక్క డ్రెస్ అనేది ఆల్రెడీ కొని పెట్టేస్తుంటారు. నీ కళకు సంబంధించిన బూడీస్ ఆల్రెడీ కొని పెట్టేస్తుంటారు. నీకు ఏది అవసరం ఆల్రెడీ ఉంటాయి. నువ్వు వెంటనే బయటకు వస్తావు. నేను రావడం నీకు తెలుసా? ముందే నేను వస్తున్నాను ఆల్రెడీ మీకు తెలుసా? ఆల్రెడీ నువ్వు అక్కడ తల్లి గర్భంలో నిర్మించబడక మునిపే, తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగెతిది, జనములకు ఒక ప్రవక్తగా నేను నిర్ణయించున్నా. నేను హల్లెలూయా. పట్టుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఇదంతా కూడా. అవును డాడ్, ఇదంతా మీకు తెలుసా ముందే? ఏంటిది? నీ పేరు ఆల్రెడీ డిసైడ్ చేశాను, నీ పేరు ఆల్రెడీ నిర్ణయించేశాను. ఒకటి ఇవి నావేనా, నా కోసమేనా? దృశ్యమైనవి అదృశ్యమైనవి అర్థం చేసుకొనుటకు దృశ్యమైన వాటి వలన బయలుపరచబడుతున్నది. అదృశ్యమైనదని అర్థం చేసుకోవాలంటే దృశ్యంలో ఇక్కడ ఏం జరుగుతున్నదో దాన్ని చూడగలిగినప్పుడు క్రొత్త జన్మ ద్వారా మరొక ప్రపంచంలోకి వస్తున్నావు. క్రొత్త నీరు బాప్టిజము, రక్తము ప్రక్షాళన, ఆ తర్వాత జీవం, ద లైఫ్. అంతేనా? మొదట ఆ యొక్క గర్భ సంచిలో ఉన్న నీరు బయటకు వస్తుంది. ఆ తర్వాత రక్తము నేను అక్కడ కట్ చేస్తారు. వెంటనే అక్కడ అంబ్లికల్ కార్డ్ అనేది కట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఆ యొక్క బ్లడ్ అనేది బయటకు వస్తుంది. ఆ తర్వాత లైఫ్ కేక వేయడం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ బ్యాప్టిస్మము అరవకపోతే ఒక్క ఏటు తిప్పించి ఒక 4 వీకుతాడు. అంతేనా? అప్పుడు లైఫ్ అనేది లోపలికి వెళ్తుంది. కొన్నిసార్లు ప్రవక్త అన్నాడు, ఆ యొక్క లైఫ్ అనేది ఆ బిడ్డ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అరవకపోతే. ఎప్పుడెప్పుడు వెళ్ళాలన్నా అని. ఎందుకు? నాకు వద్దు 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 పరిశుద్ధాత్మ బ్యాప్టిజం నేను నమ్మను అంటుంది. ఒక్కటి ఇస్తాడు, టక్కన లోపల దూరుతుంది. అది లోపల దూరినప్పుడు ఏం చేస్తారు? అక్కడ కేక వేస్తాడు. దాన్ని పెంతెకోస్తు పోల్చాడు ఆయన. పెంతెకోస్తులు భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు, పెంతెకోస్తులు అరవడం మొదలుపెట్టారు, ప్రవచించడం మొదలుపెట్టారు. ఆ కేక ఇప్పుడు మనకు అవసరం అయి ఉన్నది. నీ తండ్రి ఆల్రెడీ అన్ని చూస్తూనే ఉన్నాడు. స్టార్టింగ్ నుండి గర్భంలో పడినప్పటి నుండి నేను చూస్తూనే గమనిస్తూనే ఉన్నాడు. ఆ మిషన్ యొద్దకు తీసుకెళ్తాడు. ఒకసారి నా బిడ్డను చూపిస్తారా? ఒకసారి నేను చూడాలి, నేను క్లియర్గా నేను చూడాలనుకుంటున్నాను. వెంటనే మిషన్లో చూపిస్తాడు. అక్కడ చూస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చే సంతోషం వేరు. నా లైఫ్, నా యొక్క జన్యువు కనపడని, ఎక్కడో ఆ యొక్క కనపడని జన్యువు ఇప్పుడు ఒక స్వరూపంలోకి వచ్చినది. అదొక రూపం నుండి మరొక రూపంలోకి మారింది. అది వెంటనే అతను బయటకు వచ్చినప్పుడు తండ్రి ఏ స్థానంలో ఉన్నాడో అదే స్థానంలో ఇతను తిరగడం మొదలు పెడతాడు. తండ్రితో పాటే నడవడం మొదలు పెడతాడు. నా లోకం మారిపోయింది. నా లోకం ఇప్పుడు తల్లి గర్భం కాదు. నా లోకం ఈ భూమి కాదు. ఇప్పుడు నేను మరొక ప్రపంచంలోకి వచ్చా, మరొక ఆ యొక్క సివిలైజేషన్, మరొక నాగరికతలోకి వచ్చా. ఆ నాగరికతలో ఎవరుంటారు? ఫ్యామిలీ. దేవుని మనసులో, దేవుని యొక్క నడుములో కొన్ని విత్తనాలు ఉన్నాయి. దాంట్లోకి నువ్వు చేరలేవు. నేను చేరుతాను ప్రభువా, నీ యొక్క నడుములోకి వస్తానంటే చేరలేవు. ఆల్రెడీ నువ్వు ఆయన నడుములో ఉండాలి. అంతేనా? సంఘంలోకి నువ్వు చేరలేవు. ఆయన నడుములో ఏమున్నదో అది ఫ్యామిలీ, అది కుటుంబం. అది అందుకే ఈ సంఘంలో ఎవ్వరూ చేరలేరు. ఈ కుటుంబంలోకి రావాలంటే ఏం చేయాలి? నీరు, రక్తము, ఆత్మ ద్వారా ఆయన నడుములో నుండి ఎవరైతే వస్తారో వాళ్ళే కుటుంబం. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను? నేను యేసుక్రీస్తు యొక్క వంశావళి అలానే వస్తున్నది. యేసుక్రీస్తు యొక్క వంశావళి రావాలంటే ఎలా రావాలి? నీరు, రక్తము,
ఆత్మ. ఆ మూడిటి ద్వారా ఎవరైతే జన్మించబడుతున్నారో వారే ఆయన యొక్క పిల్లలై ఉన్నారు, వారే ఆయన యొక్క వంశమై ఉన్నది. కానీ వీరెవరు? ఆల్రెడీ ముందుగా నిర్ణయించబడిన వారు, ఆల్రెడీ ప్రీ ప్లాన్ చేయబడిన వారు. నీ పేరు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినది. ఓ, ఇక్కడ ఉన్న వారికి ఆడపిల్లన మగ పిల్లన తెలియదు, కానీ ఆయనకి తెలుసు. దానికి మిషన్స్ కూడా వచ్చాయి, కానీ అది ఇల్లీగల్. అది అంటేనా, అది ఇల్లీగల్. అది కానీ ఆయనకి తెలుసు. ఆయన ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఆయనకు. నువ్వు మగపిల్లోడిగా పుట్టాలన్నా, నువ్వు ఆడపిల్లగా పుట్టాలన్నా, నువ్వు ఏ రంగులో ఉండాలి, నువ్వు తెల్లగా ఉండాలన్నా. చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. మంచి కలర్లో ఉండాలి, మంచి లావుగా ఉండాలి, చాలా బొద్దుగా ఉండాలి, చాలా ప్రయత్నాలు చేస్తారు. నా కుమారుడు ఎలాగ ఉండాలి, భూమి మీదకి వచ్చినప్పుడు ఒక ఏ ప్రాబ్లం ఉండకూడదు అన్నట్లు ఆలోచిస్తారు. కానీ తండ్రి ఆల్రెడీ డిక్లేర్ చేశాడు అక్కడ, నువ్వు ఈ రంగులోనే ఉండాలి, నువ్వు ఈ యొక్క హైట్లోనే ఉండాలి, నువ్వు ఈ బరువులోనే ఉండాలి. ఓ మా, నేను ఆత్మ సంబంధంగానే మాట్లాడుతున్నాను నేను. ఇది నిజం, ఇది నిజం, ఇది నేను నమ్ముతాను. నేను అందుకే ప్రవక్తన్నాడు, నేను చార్లెస్ ఎల్లా బ్రెన్హామ్ యొక్క కుమారుని కానే కాదు. నేను ఎంత మాత్రము వారి యొక్క కుమారుని కాదు. నేను ఎందుకు జన్మించాడు, ఎందుకు బయటకు వచ్చాడు, ఇంకో ప్రపంచంలోకి వచ్చాడు. నేను ఈ భూమి సంబంధమైన వాడిని కాదు. నేను పరలోక సంబంధమైన నా తండ్రి దేవుడు అయ్యున్నాడు. నేను దేవుని యొక్క కుమారుని అయ్యున్నాను. నేను నీ తల్లి నీ తండ్రి ఈ శరీరాన్ని తయారు చేయొచ్చు. మర్చిపోవద్దు దీన్ని ఎప్పుడు. నీ తల్లి నీ తండ్రి ఈ శరీరాన్ని తయారు చేయొచ్చు, కానీ వారు ఎన్నడూ కూడా నీ యొక్క సోల్, నీ యొక్క ఆత్మను తయారు చేయలేరు. వాళ్ళు ఆ కెపాసిటీ, ఆ యొక్క సామర్థ్యం వారు ఎవ్వరికీ లేదు. అది కానీ నువ్వు నిజంగా ఏర్పరచబడి ఉంటే, నువ్వు దేవుని వంశంలో నువ్వు ఒక భాగమై ఉంటే తప్పక నువ్వు జన్మిస్తావు. ఎవరు దాన్ని ఆపలేరు. తప్పక నువ్వు నీరు రక్తము ఆత్మ ద్వారా నువ్వు జన్మిస్తావు. దానికోసము తండ్రి ప్రయత్నిస్తున్నాడు, దానికోసమే తండ్రి ఎదురు చూస్తున్నాడు. నన్ను ఎప్పుడు ఎరుగుతాడా, నన్ను ఎప్పుడు డాడీ అని పిలుస్తాడా, నన్ను ఎప్పుడు మమ్మీ అని పిలుస్తాడా? దట్స్ రైట్, అది నిజం. అది ఒకనొక సమయంలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఎంతైనా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. తన ఇంట్లో చిన్న అద్దం ఉన్నది, బ్యాప్టిస్ట్ అద్దము, ప్రెస్బిటేరియన్ అద్దము, సంఘ శాఖల యొక్క అద్దం ఉన్నది. కానీ అందులో ఎన్నడూ కూడా తాను ఏమై ఉన్నాడో ఎరగలేకపోతున్నాడు. తాను ఏమై ఉన్నాడు, ఎలా ఉంటాడు, దాని యొక్క స్వరూపం ఏంటో ఎరగలేకపోతున్నాడు. కానీ థ్యాంక్ గాడ్ ఒక ఆంటీ ఉన్నది అతనికి. ఆ పిల్లవాడికి ఒక ఆంటీ ఉన్నది. ఆ ఆంటీలో పెద్ద అద్దం ఉన్నది. ఆ అద్దానికి 7 మెట్లు ఉన్నాయి. నిజంగా ఒకనొక సమయంలో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కడ మొదలు పెట్టాడు. 7 మెట్ల తర్వాత 7వ మెట్టు దగ్గర తన స్వరూపం అంతా కనపడినది. వింటున్నారా? అంతవరకు ఆత్మీయ మధ్యవైపులో ఉన్నాడు. తాను ఎవరో ఎరగలేకపోతున్నాడు. కానీ ఎప్పుడైతే 7వ మెట్టు దగ్గరకు వచ్చినప్పుడు, 7వ సంఘకాలం మీదకి వచ్చినప్పుడు తన యొక్క స్వరూపం ఏమై ఉన్నదో కంప్లీట్గా అది బయలుపరచబడినది. అప్పుడు వెంటనే వాళ్ళ మమ్మీ అక్కడ నుండి చూస్తున్నది, ఏంటి వీడు కొత్తగా ప్రవర్తిస్తున్నాడు, ఏంటి వీడు కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు. వెంటనే వాళ్ళ మమ్మీ చూసి, మమ్మీ దట్స్ మీ, మమ్మీ అది ఎవరో కాదు, అది నేనే. వాట్ ఇస్ దట్ రెవల్యూషన్ ఆఫ్ హూ యు ఆర్. నువ్వు ఏమై ఉన్నావో దాని యొక్క ప్రత్యక్షత ఎప్పుడు బయలుపరచబడుతున్న అద్దం ఎదుగు వచ్చినప్పుడు, 7వ సంఘకాలంలో వాక్యమైన అద్దం ఎదుగు వచ్చినప్పుడు నీవు చూసుకున్నప్పుడు, ఎస్ ఇట్స్ మీ, అది నేనే అయ్యున్నాను. నేను ఇదిగో నేను చెయ్యి పైకెత్తినప్పుడు అక్కడ ఎదుగుతున్నాడు, ఇదిగో నేను నా షర్టు మడిచినప్పుడు అక్కడ మడుస్తున్నాడు, ఇదిగో నేను ఎగిరినప్పుడు అక్కడ ఎగురుతున్నాడు, ఇదిగో నేను పరిగెడుతున్నప్పుడు ఆయన అక్కడ పరిగెడుతున్నాడు. అది ఎవరో కాదు, అది నేనే. ఎరుగుట అది తండ్రి యొక్క గురి, నీ ఎడల కలిగి ఉన్న గురి. నువ్వు ఎవరో నువ్వు గుర్తించు. అది ఇప్పుడు జరుగుతున్నది. ఏ కాలంలో ఇది బయలుపరచబడలేదు. దట్స్ రైట్. డిడ్ యు గెట్ ఇట్? పట్టుకుంటున్నారా మీరు? ఆమేన్. లేఖనంలో ఇది ఫ్యామిలీ ఆల్బమ్, ఇది కుటుంబ ఆల్బమ్. ఇది దీనిలో చాలా ఫొటోస్ ఉన్నాయి. ఎప్పుడో చాలా కాలం క్రితం దీనిలో ఫొటోస్ కొన్ని పెట్టున్నారు, అంతేనా? కానీ ఎప్పుడో ఇది ఆల్మోస్ట్ ఇది కొన్ని 2000 సంవత్సరాల క్రితము ఇది ఆల్రెడీ ఈ ఫొటోస్ అన్నీ కూడా తీసి ఆల్రెడీ దీనిలో పెట్టబడ్డాయి. కొన్ని ఫొటోస్ చాలా కాలం క్రితం, అన్ని ఫొటోస్ నువ్వు ఎక్కడైతే తిరిగావో అన్ని ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. కానీ నువ్వు చాలా కాలం క్రితంగా నువ్వు మర్చిపోయి ఉంటావు. నువ్వు అప్పుడు ఎలాగున్నావో, నువ్వు అప్పుడు ఏం చేస్తున్నావో, నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో అదంతా నీకు తెలియదు. కానీ ఒకసారి నువ్వు ఫోటో ఆల్బమ్ తీస్తావు, ఒకసారి చూద్దాం. చాలా రోజులు అయింది. ఫోటో ఆల్బమ్ తీసినప్పుడు ఎవరు ఇక్కడ? ఓ, ఇది మా మామీ, ఇది మా డాడీ, ఇది నా తల్లి, నీ తండ్రి. చూసావా అప్పట్లో మా డాడీ మా మమ్మీ వాళ్ళు ఎలాగున్నారో? ఓ, ఇక్కడ నేను కూడా ఉన్నానే చిన్న పిల్లవాడిగా.
నీవు ఆల్బమ్ని చూసినప్పుడు నీ గురించిన ఫోటో అక్కడ కనపడినప్పుడు రియలైజేషన్, నువ్వు రియలైజ్ అవుతుంటావు, నేను పలానా సమయంలో నేను ఇక్కడ ఉన్నాను, పలానా సమయంలో నేను ఇక్కడ ఉన్నాను, పలానా సమయంలో నేను ఇలా ఉన్నాను, ఇంత సన్నగా ఉన్నాను, కానీ నేను ఇప్పుడు చూడు ఎంత లావు అయిపోయాను, నేను ఒకప్పుడు ఇలాగున్నాను, ఇప్పుడు చూడు నాకు జుట్టు ఎలా నెరిసిపోయినదో, ఒకప్పుడు బాగా ఫుల్గా ఉన్నాయి బ్రదర్, కానీ ఇప్పుడు నా జుట్టు ఏమీ లేదు, ఇప్పుడు తెల్లగా అయిపోయాయి నాకు. ఒకప్పుడు అలా ఉన్నాను నేను, కానీ నేను ఇప్పుడు ఇలా మారిపోయాను. అది ఏమై ఉన్నది, నువ్వు ఎక్కడ ఉన్నావో ముందు, నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ ఆల్బమ్ నీకు గుర్తు చేస్తుంటుంది. ఆల్బమ్ నేను మార్చదు, ఆల్బమ్ గుర్తు చేస్తుంది, నీవెవరో తెలుపుతుంది. బైబిల్ కూడా అంతే. బైబిల్ అందుకే అన్నాడు ఫ్యామిలీ ఆల్బమ్ ఇది. ఇందులో రూతు ఉన్నది, ఒకప్పుడు నువ్వు రూతు గ్రంథంలో ఎలాగున్నావో, ఒకప్పుడు ఎస్తేరు ఉన్నది, ఒకప్పుడు బైబిల్ గ్రంథం అంతా నీ ఒక ఫోటోలతో నింపబడి ఉన్నాయి అవి. కానీ నువ్వు బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓ నేను ఇక్కడ ఇలా ఉన్నానా, నేను ఇప్పుడు అలా ఉన్నానా, నా తండ్రి అప్పుడు నాకు అలా చేశాడా, నా తండ్రి అలా నాకు అప్పుడు చేశాడా, మొత్తం నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు రియలైజ్ అవుతూ ఉంటావు, అది నేను కాదు, అది నేనే, ఎందుకు చాలా చాలా సన్నగా ఉన్నాను నేను అప్పుడు. దట్స్ రైట్. అందుకే బైబిల్ అనేది గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఈ బైబిలే గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఈ బైబిల్ రాక మునుపు ఈ మాటలన్నీ ఆయన మనస్సులో ఉన్నాయి, ఆయన మనస్సులో నీ పేరు ఉన్నది, కానీ దాన్ని అక్షర రూపంలో వ్యక్తపరిచారు. దాన్ని ప్రవక్త అన్నాడు, జెహోవా ఇన్ ప్రింట్, ముద్ర రూపంలో అనగా అక్షర రూపంలో ఉన్న యెహోవా, ఈ రూపంలో ఆయన ఇప్పుడు ఉన్నాడు. కానీ ఈయనలో ఇవన్నీ కూడా ఆయన ఆలోచనలు, ఆయన జన్యులు అయి ఉన్నాయి, కానీ నీవు అక్కడ మర్మయుక్తంగా దాచబడి ఉన్నావు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి చదివేటప్పుడు నువ్వు ఎవరో ఇక్కడ అర్థమవుతుంటుంది. రైట్, అది నిజం. నేనేం మాట్లాడుతున్నాను, నేను యేసు క్రీస్తుకు ఒక వంశావళి ఉంది అంటే వారు ఎలా రావాలి, క్రొత్త జన్మ ద్వారా ఎవరైతే జన్మించబడి ఉంటారో వారే ఆయన వంశంలో భాగమై ఉంటారు. Turn with me to the Matthew, మత్తయి రాసిన సువార్త. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి. తీశారు అందరూ? మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన, ఇంగ్లీష్లో ద జనరేషన్, ద బుక్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది ఏమై ఉన్నది, ఇది యేసుక్రీస్తు యొక్క వంశావళి. వంశావళి అంటే ఎలా వస్తుందని చెప్పాను నేను ఇప్పుడు. నీరు, రక్తము, ఆత్మ, ఈ మూడిటి ద్వారా ఎవరైతే వస్తారో వారే వంశమై ఉన్నారు, ఆయన యొక్క వంశావళి ఉన్నారు. తండ్రి నడుములో నుండి ఎవరైతే వస్తారో వారే ఫ్యామిలీ, వారే కుటుంబము, అదే వంశము. నడుములో నుండి ఎవరు కూడా ఆ కుటుంబంలో చేరడానికి వీల్లేదు. దట్స్ రైట్, అది నిజమేనది. వినండి, విత్తనం మాత్రమే మొలకెత్తుతుంది, విత్తనం కాని ఎడల మొలకెత్తదు. లోపల నువ్వు ఆయన నడుములో విత్తనం అవుతేనే నువ్వు జన్మిస్తావు, నువ్వు మొలకెత్తుతావు. విత్తనం కాని ఎడల అది ఏమంటారు, దాన్ని ఆర్టిఫిషియల్ సీడ్ అంటారు, చేతులతో తయారు చేయబడిన విత్తనం అంటారు. ఒకటి నిజమా కాదా, ఈ విత్తనం నిజమైన విత్తనమా కాదా అని నీకు తెలియాలంటే దాన్ని భూమిలో వెళ్ళి నాటు. అది మొలకెత్తినప్పుడు దాని యొక్క అది నిజమైన విత్తనమా కాదా అనేది నీకు అర్థమవుతుంది. దట్స్ ద సేమ్ థింగ్. అదే ఒక విశ్వాసి, ఒక విశ్వాసి జన్మించబడినప్పుడు, మొలకెత్తినప్పుడే అతను నిజమైన విత్తనం అని బయలుపరచబడతాడు. నిజమైన జన్మ లేనప్పుడు అతను ఎన్నడూ కూడా విత్తనం కాదు, దేవుని నడుములో నుండి వచ్చిన వాడు కాదు. మీకు అర్థమవుతున్నదా? నా ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వంశావళి. యేసుక్రీస్తు యొక్క వంశావళి అంటే ఎవరు? యేసుక్రీస్తులో నుండి వచ్చిన వాళ్ళై ఉండాలి, అంతేనా? ఆయన నడుములో నుండి వచ్చిన వాళ్ళై ఉండాలి. కానీ మత్తయి ఎందుకు యేసుక్రీస్తు యొక్క వంశావళి అని చెప్పి పితరుల గురించి రాస్తున్నాడు? మీకు అర్థమైనదా? ఎక్కడి నుండి వస్తున్నాడు? అబ్రహాము. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు? దావీదు నుండి ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు. నువ్వు యేసుక్రీస్తులో నుండి ఎవరు వచ్చారో రాయకుండా యేసుక్రీస్తు యొక్క పితరుల వంశం చెప్తే అది కుదరదు, అది ఆ యొక్క వంశం కాదు అది.
కానీ ఎందుకు దీన్ని రాస్తున్నాడంటే నిజముగా దావీదులో నుంచి స్త్రీకి ఏ వాగ్దానం మీద చేయబడినదో ఆ వాగ్దానము యేసుక్రీస్తే అని తెలపడానికి ఆయన ఎక్కడి నుండి వచ్చాడో చూపిస్తున్నాడు. అర్థమైనదా? ఆదాము నుండి ఎవరు వస్తున్నారు? నోవాహు వస్తున్నాడు. నోవాహు దగ్గర నుండి ఎవరు వస్తున్నారు? అబ్రాహాము వస్తున్నాడు. అబ్రాహాము దగ్గర నుండి దావీదు వస్తున్నాడు. దావీదు దగ్గర నుండి యేసుక్రీస్తు వస్తున్నాడు. అనగా ఆ వాగ్దానం యేసుక్రీస్తే అని తెలుపుట కొరకు అక్కడ రుజువు చేయడానికి మత్తయి రాస్తున్నాడు. కానీ మత్తయి నిజంగా ఆయన వంశమును ప్రకటించలేదు. Who shall declare his generation? ఎవరు ఆయన వంశమును ప్రకటించగలరు? కానీ ఇక్కడ మత్తయి ప్రకటించేది ఎవరు తెలుసా? తన యొక్క పితరుల యొక్క వంశమును. ఓకే, చదువుతాం కింద. అబ్రహాము. అబ్రహాం కంటే మునిపి ఎవరున్నారు? నోవాహు. నోవాహు కంటే మునిపి ఎవరున్నారు? ఆదాము. కానీ ఆదాము యొక్క వంశావళి ఇది. అంతేనా కాదా? అదే మొదటి ఆదాము యొక్క వంశావళి. కానీ అక్కడ ఇంకొక వంశావళి అంటే పేరు రాసి ఆదాము యొక్క వంశాలు రాసుకుంటూ వస్తున్నాడు. అతని యొక్క ఇంటెన్షన్ ఆ యొక్క వాగ్దానము ఈయనే అని రుజువు చేయడం కొరకు. కానీ ఈయన యొక్క వంశావళిని ఎవరు ప్రకటించగలరు? చూపిస్తాను ఎవరు అది. ఓ మా, అది చూపిస్తాను నేను ఇప్పుడు. ఎవరు దాన్ని ప్రకటించగలరు? ఓకే, అబ్రహాము. నేను ఇప్పుడు ఆదాము షేతును కనేను. షేతు దగ్గర నుండి నోవాహు కనేను. హానోకును కనేను. హానోకు దగ్గర నుండి నోవాహును కనేను. కానీ ఆదాములో నుండి వస్తున్న ప్రతి వంశావళిలో చచ్చిన వారే వస్తున్నారు. డెడ్ పీపుల్, చనిపోయిన వారు. షేతు చనిపోయాడు, అంతేనా? ఆ తర్వాత నోవాహు వరకు ఎత్తబడ్డాడు. కానీ అతను పాపపు శరీరంలోనే ఉన్నాడు, ఎత్తబడ్డాడు. ఆ తర్వాత ఎనోషు, ఇంకా చాలామంది వస్తున్నారు. కానీ అందరూ కూడా చనిపోయిన వంశమును, అంతేనా, పాపమునకు లోనైన వంశమును ఉత్పత్తి చేస్తున్నారు. ఎందుకు? పడిపోవుట జరిగినప్పుడు ఆదాములో నుండి అందరూ కూడా ఎలాంటి వారు వస్తున్నారు? అందుకే ప్రవక్త అన్నాడు, ఆదాము కుమారుని కన్నప్పుడు ఆ కుమారుడు జంతు రాజ్యములో జన్మించాడు. జంతువుల యొక్క నియమము ద్వారా జన్మించబడ్డాడు. యానిమల్ లా ఆఫ్ రీప్రొడక్షన్. యానిమల్ లా అనగా జంతువు యొక్క నియమము ద్వారా ఆ యొక్క ఆదాము తన పిల్లల్ని తీసుకొని వచ్చాడు. కానీ దేవుడు తీసుకొచ్చిన విధానంలో, నియమంలో ఆదాము తీసుకురాలేకపోయాడు. అది ఆ నియమం ఏమిటి? పలుకబడిన మాట ద్వారా దాన్ని తీసుకురావడం. కానీ ఆదాము జంతువులకు ఇవ్వబడిన నియమము ద్వారా కుమారుని కనడం మొదలుపెట్టాడు. అదే లైంగిక చర్య. అంతేనా? నిజమేనా అది? కానీ లైంగిక చర్య వల్ల వచ్చిన ప్రతి దానికి కూడా 5 జ్ఞానేంద్రియాలు చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువగా బాగా పనిచేస్తాయి. అనిమల్ అనగా ఆ యొక్క లైంగిక చర్య వల్ల వచ్చిన ప్రతి దానికి, అనగా జంతువులు కూడా, దానికి వాసన చాలా ఫాస్ట్గా ఉంటుంది. దాని చెవి టక్కని కుక్క అటు ఇటు చూస్తుంటుంది, చాలా పైకెత్తి టక్కని అవతలి చూస్తుంటుంది. దాని యొక్క టేస్ట్, రుచి బాగా కరెక్ట్గా చూస్తుంది. అది వేరేది ఏదైనా తింటున్నది అనుకో, దానికి ఏదైనా డౌట్ వచ్చిందంటే దాన్ని తినదు. ఇంకా దాని ఫుడ్ ఏంటో అది గ్రహించగలుగుతుంది. ఏదంటే అది తినదు. అది దానికి రుచి చాలా కరెక్ట్గా ఉంటుంది. దాన్ని తాకితే టక్కని ఎగురుతుంది. అంతేనా? దాని యొక్క జ్ఞానేంద్రియాలు చాలా బాగా వర్క్ అవుతాయి. కానీ దానికి లేని జ్ఞానేంద్రియము మానవుడికి ఇచ్చాడు. వింటున్నారా? దానికి లేని జ్ఞానేంద్రియము అది విశ్వాసం అయి ఉన్నది. అది ఎవరికి ఇచ్చాడు? మానవుడికి మాత్రమే ఇచ్చాడు. జంతువులకు మానవుడికి మధ్య ఒకే ఒక తేడా విశ్వాసము, ఆ జ్ఞానేంద్రియము. కానీ ఎప్పుడైతే ఆదాము పడిపోయాడో విశ్వాసము దేవుని యొద్దకు వెళ్ళిపోయినది. విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మానవుడు ఎలాగైపోయాడు? జంతువులతో సమానమైపోయాడు. అంతేనా? విశ్వాసం లేకపోవడం వలన జంతువులతో సమానమైపోయాడు. వారికి ఎలా 5 జ్ఞానేంద్రియాలు, దానికి ఎలా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయో మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అంతేనా? కానీ మనకంటే అవి క్రూరమైనవి కాబట్టి అవే బలవంతం. ఇంకా అంతేనా? జంతువులు ఇప్పుడు ఒకదాని నుండి ఒకటి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆపదను టక్కని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఈరోజు మానవుడు కూడా క్రూర జంతువుల దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఏమైనది? అది ఏమైనది? జంతువులతో సమానమైపోయాడు, మానవులతో సమానమైపోయాడు. మీకు అర్థమవుతున్నదా?
అబ్రహాము తన వంశం మొత్తాన్ని కూడా చనిపోతున్నారు. వింటున్నారా? చనిపోవుట వలన ఆ యొక్క తన సంతానాన్ని మొత్తాన్ని లైంగిక చర్య వలన పాపములో కుమారుని తీసుకొచ్చాడు. వంశం అంతా అలానే వస్తున్నది. అబ్రహాము ఆదాము యొక్క వంశావళి, దావీదు ఆదాము యొక్క వంశావళి, వీరందరూ యేసుక్రీస్తు యొక్క పితరులు. కానీ ఆదాము యొక్క వంశావళి కాదు యేసుక్రీస్తు ఆదాము యొక్క లైంగిక చర్య వలన రాలేదు. ఆయన ఆదాము నుండి ఆ యొక్క యోసేపు వరకు ఆ వంశావళిని ముగించాడు. మళ్ళీ ప్రారంభానికి వెళ్ళి ఆదాము వంటి మరొక ఆదాముని తయారు చేశాడు. వంశావళిని ఆదాముని అలానే కొనసాగిస్తూ ఉండడం లేదు. మీకు అర్థమవుతున్నది? యేసుక్రీస్తు ద్వారా లైంగిక చర్య వల్ల కొనసాగించడం లేదు. కానీ మళ్ళీ దేవుడు ఇంకొక నూతన సృష్టిని తయారు చేశాడు. ఆదాము నుండి ఆదాములో మనమందరము చనిపోతిమి, మరణించితిమి. అంటే ఏంది? ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఆదాము సంతానమై ఉన్నాం. మనం పుట్టినప్పుడు లైంగిక చర్య వల్ల వచ్చినప్పుడు ఆదాము సంతానమై ఉన్నాం. కానీ జన్మించబడినప్పుడు ఒక వంశావళి నుండి మరొక వంశావళిలోకి అడుగుపెట్టాం. మనము పట్టుకుంటున్నారా? ఒక వంశావళి నుండి మరొక వంశావళిలోకి అడుగుపెట్టాం మనము. అందుకే ఆదాములో మనం అందరము మరణించితిమి, కానీ క్రీస్తు నందు బ్రతికించబడి అనగా మనం ఏమై ఉన్నాం? మనం నిద్రించము కానీ కనురెప్పపాటులో మార్పు పొందుదుము. వాట్ ఈస్ దట్? కొత్త జన్మ ద్వారా ఒక వంశావళి నుండి మరొక వంశాల్లోకి అడుగు పెడుతున్నా. కానీ ఇక్కడ ఉన్న వారు ఎవ్వరు కూడా కొత్త జన్మ లేదు. వాళ్ళకి క్రొత్త జన్మ రావాలంటే చెప్పాను నేను, పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా క్రొత్త జన్మ లేదు. ఇక్కడ ఉన్న వారు ఎవ్వరికి కూడా క్రొత్త జన్మ లేదు. ఎందుకు? యేసుక్రీస్తు ద్వారానే క్రొత్త జన్మ, యేసుక్రీస్తు ద్వారానే, పరిశుద్ధాత్మ ద్వారానే క్రొత్త జన్మ. అంటే ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా జీవ గ్రంథం, కొత్త నిబంధన అంతా కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథం. మీకు అర్థమైనదా? పాత నిబంధన అంతా కూడా ఛాయ, కానీ కొత్త నిబంధన అంతా కూడా అది ఏమై ఉన్నది? నిజ స్వరూపమై ఉన్నది. పాత నిబంధనలో ఉన్న వారందరూ, మీకు అర్థమవుతున్నది, పాత నిబంధనలో ఉన్న వారందరూ ఆదాము యొక్క వంశావళి. కానీ ఇక్కడ ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? దేవుని యొద్ద నుండి వచ్చాడు. దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడై ఉన్నాడు. కానీ ఈరోజు మనము జీవ గ్రంథం నుండి గొర్రెపిల్ల జీవ గ్రంథంలోనికి అడుగు పెట్టాము మనము. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇక్కడ ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇష్మాయిల్ని కాదు. పట్టుకుంటున్నారా? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇష్మాయిల్ని దాటేశాడు. మీకు అర్థమవుతున్నది? ఇస్సాకు యాకోబును కనెను, ఏశావును దాటాడు. ఏశావు లేదు, ఇప్పుడు ఏశావు రావడం లేదు. కానీ మొదట జన్మించింది ఏశావే కదా. కానీ ఈ వంశావళి వేరు, చాలా కొత్త, చాలా విచిత్రమైన వంశావళి ఇది. ఈ వంశావళి దేవుడే నిర్ణయిస్తాడు. వింటున్నారా? ఎలక్షన్. వినండి. ఏర్పాటు వలనే ఈ వంశావళి రావాలి. నేను మొదట పుట్టాను కదా, నేను రావాలి కదా అంటే కుదరదు. అందుకే ఇది యేసుక్రీస్తు యొక్క ఏర్పరచబడిన వంశావళి. మీకు అర్థమవుతున్నది? ఎవరు పడితే ఎవరు వంశావళిలోకి రావడానికి వీల్లేదు. యాక్చువల్గా ఇష్మాయేలు ఉండాలి. మొట్టమొదటి కుమారుడు ఇష్మాయేలు. కానీ ఇష్మాయేలు పక్కన పెట్టేశాడు. నేను ఏర్పరచుకోలే, నీ ద్వారా వంశం రాకూడదు. కానీ ఇది ఛాయ, అది నిజ స్వరూపం. అక్కడ ఏం జరుగుతున్నదో దానికి ఇది ఛాయ. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది? ఎన్నిక ద్వారానే వంశావళిలోకి రావడం. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనేను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? యూదా. మొదట పుట్టింది ఎవరు? రూబేను. కానీ రూబేను దాటాడు. వాట్ ఈస్ దట్? ఎలక్షన్, ఏర్పాటును బట్టి. బైబిల్ ఉందా? వెంబడిస్తున్నారా? ఏర్పాటును బట్టి మాత్రమే ఈ యొక్క వంశావళిలోనికి వాళ్ళు వస్తున్నారు. యూదా తామారు నందు పేరేసును. ఇక్కడ తామారు తప్ప ఎవరు రావడానికి వీలేదు. ఇది కూడా ఎన్నికనే, ఏర్పాటే. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు స్త్రీలు, కానీ తామారుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతోమంది యూదుల మంచి స్త్రీలు ఉన్నారు. యూదుల దేశంలో, వారి యొక్క దేశంలో మంచి సౌందర్యం కలిగిన, మంచి గుణవతి అయిన ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. కానీ ఈ యొక్క తామారునే దేవుడు ఎన్నుకున్నాడు. ఈ వంశావళిలోకి తామారే రావాలి. తామారు తప్ప ఎవరు రావడానికి వీల్లేదు. వింటున్నారా? నేను ఆల్రెడీ చెప్పాను. ఆయన ఎవరైతే వంశావళి ఉండాలని అనుకుంటాడో వాళ్ళే రావాలి.
వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ రావడానికి వీల్లేదు. ఎందుకు? వారి యొక్క తండ్రి ఆయన. మీకు అర్థమవుతున్నదా? జరహు పేరేసును జరహును కనెను. పేరేసు మీకు తెలుసా? మొదట జరహు వచ్చాడు. జరహుకు ఏం కట్టారు? ఎర్రని దారం కట్టాడు. కానీ జరహు మళ్ళీ వెనక్కి లాగాడు. కానీ దేవుడే లాగాడు దాన్ని. మీకు అర్థమవుతున్నదా? దేవుడే దాన్ని లాగాడు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? పేరేసు బయటకు వస్తున్నాడు. నువ్వు కాదు వంశావళిలో రావాల్సింది, పేరేసు వంశావళిలోకి రావాలి. అందుకే ఈ వంశావళి, యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి ఏర్పరచబడిన వారు మాత్రమే ఉండాలి. అందుకే నా వర్తమానం ఏమై ఉన్నది? ఏర్పరచబడిన యేసుక్రీస్తు యొక్క వంశము. అందుకే మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులేని యాజక సమూహమును. మీకు అర్థమవుతున్నది? పేరేసు యెస్రోమును కనెను. యెస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు ఎవరి పేరు ఇక్కడ అమ్మినాదాబు యొక్క భార్య పేరు రాయలే, ఆరాము యొక్క భార్య పేరు రాయలే, యెస్రోము యొక్క భార్య పేరు రాయలే. కానీ ఎవరి పేరు రాయాలనో వాళ్ళ పేరు రాస్తున్నాడు. ఎందుకు? ఎవరో దీన్ని చదవాలి. దీన్ని చదివినప్పుడు ఎందుకు ఈమె పేరునే పెట్టాడు, ఇంకెవ్వరి పేర్లు పెట్టలేదు? వింటున్నారా? పేరేసు తన భార్య యందు యెస్రోమును కనెను. రాయొచ్చు కదా? రాయలే. మొత్తం దాటుకుంటూ వచ్చి ఇది ఇంపార్టెంట్. రాహాబు అనే పేరు ఇక్కడ రాయబడడం ఆయన దృష్టిలో ఇంపార్టెంట్. అది ఎందుకు? ఈమె ఒక అన్యురాలు. ఆయన ఏర్పాటును బట్టి వాళ్ళే అక్కడికి వస్తున్నారు. అంతేనా? ఓకే. రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు. ఇంత క్లియర్గా వీళ్ళ పేర్లు ఎందుకు రాయాలి? మొదటేమో తామారు. నేను అన్నిటినీ బోధించిన. నేను తామారు గురించి బోధించాను, ఆ తర్వాత రాహాబు గురించి బోధించాను, ఆ తర్వాత రూతు గురించి బోధించాను. వీళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఓబేదు యెషయిని కనెను. ఈమె పేరు రాయలేదు. యెషయి రాజైన దావీదును కనెను. యెషయి ఎవరి ద్వారా కన్నాడు? అది రాయలేదు. వింటున్నారా? కానీ ఊరియా భార్యగానున్న ఆమె యందు దావీదు సొలొమోను కన్నెను. ఈ వధువుకు ఎవరు సాదృశ్యమో వాళ్ళని మాత్రమే అక్కడ పెడుతున్నాడు. బైబుల్ ఇన్స్పైర్డ్ బుక్. ఇది ప్రేరేపించబడిన పుస్తకం. ఇది మనుషులు దీన్ని రాయలేదు. వినండి, మనుషుల ద్వారా ఇది రాయబడలేదు. ఇది పరిశుద్ధాత్మ వలన ఎవరి పేరు ఉండాలనో వారి పేరు రాస్తున్నాడు. ఊరియా భార్య ఎవరు? బత్షెబా. సొలొమోను కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆసానును కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. ఓకే, ఇంకా కిందకి అలానే వెళ్తే 15వ వచనము. ఎలీహూము ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. అంతేనా? ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. వింటున్నారా? ఆదాం మొదలుకొని దావీదు వరకు 14 జనరేషన్స్, అనగా 14 తరములు. దావీదు మొదలుకొని యూదుల బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. ఎక్కడి వరకు? అది దానియేలు కాలం. బబులోనుకు కొనిపోబడేంత వరకు 14 తరములు. బబులోను కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 14 మొత్తం 42 తరముల వరకు. అక్కడ నుండి ఇక్కడ అబ్రహాము నుండి క్రీస్తు వరకు అదంతయు యేసుక్రీస్తు యొక్క పితరుల వంశం. అది. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? యేసుక్రీస్తు యొక్క వంశావళి. దాన్ని ఎవరు ప్రకటిస్తారు? దాన్ని ఎవరు బయలుపరుస్తారు? ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా ఏర్పాటు వలన అక్కడ రాయబడి ఉన్నది. అంతేనా? ప్రతి ఒక్కరూ ఏర్పరచబడిన వారిని మాత్రమే దేవుడు అక్కడ రాస్తున్నాడు. రాహాబును మాత్రమే అక్కడ పెట్టు. ఏమన్ బత్షెబాను మాత్రమే అక్కడ పెట్టు. ఆ తర్వాత రూతును మాత్రమే అక్కడ పెట్టు. ఆ యొక్క అన్య వధువులను అక్కడ మాత్రం పెడుతున్నాడు.
అదంతయు కూడా ఆదాము యొద్ద నుండి వస్తున్న వంశావళి. కానీ క్రీస్తు యొక్క వంశావళి కింద యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అక్కడితో ఆపేసి క్రీస్తు యొక్క లైఫ్ స్టోరీకి వెళ్ళిపోతున్నాడు. అంతేనా? క్రీస్తు యొక్క జీవితం లోపలికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఏం జరుగుతున్నదో అక్కడికి వెళ్తున్నాడు. కానీ క్రీస్తు తర్వాత పిల్లల్ని రాయలేదు, క్రీస్తు తర్వాత వచ్చే వంశమును రాయలేదు. కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథం క్రొత్త నిబంధన అయి ఉన్నది. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కొన్ని పేర్లు రాయబడి ఉన్నాయి. అది ఎక్కడ ఉన్నది? తన మనస్సులో దాన్ని ఉంచుకొని ఉన్నాడు. కానీ దాన్ని ప్రకటించేవారు ఎవరు? ఆయన మనస్సులో ఉన్న దాన్ని తీసుకొని వచ్చి దాన్ని ప్రకటించేవారు ఎవరు? వినండి, ఆ గ్రంథము గొర్రెపిల్ల జీవ గ్రంథము, ఆ గ్రంథము దేవుని చేతిలో ఉన్నది. ఆయన చేతులు ఆ గ్రంథం అలా ఉన్నది. కానీ అది ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఆదాముకు ఆ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆదాములో ఆ గ్రంథంను చేతిలో పట్టుకొని ఉన్నాడు. కానీ ఆ గ్రంథంలో ఎవరున్నారు? కొన్ని పేర్లు అందులో రాయబడి ఉన్నాయి. అదే గొర్రెపిల్ల జీవ గ్రంథము. వింటున్నారా? ఇక్కడ యేసుక్రీస్తు యొక్క పితరుల యొక్క వంశం రాయబడి ఉన్నది. కానీ మరొక చోట వింటున్నారా? మరొక చోట యేసుక్రీస్తు యొక్క వంశావళి అది రాయబడి ఉన్నది. కానీ అది ముద్రించు అన్నాడు. ప్రకటన గ్రంథంలో తను సీల్ చేయన్నాడు. ఆ పేర్లు ఎవరో చదవడానికి వీల్లేదు. అందులో ఎవరున్నారో, వారి స్వాస్థ్యం ఏంటో, వారు ఏ పొజిషన్లో ఉన్నారో, వారి గురించిన బయోడేటా మొత్తం దాన్ని ముద్రించన్నాడు. చివరి కాలం వరకు దాన్ని ముద్రించు. ఎందుకు? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా ఆ గ్రంథంలో ఉన్న మర్మమును అతడు ప్రకటిస్తాడు. కేక వేసైనా ప్రతి పేరును చదువుతాడు. Who shall declare his generation? ఆయన వంశమును ఎవరు చదువుతారు? ఆదాము దగ్గర ఆ గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో కొన్ని పేర్లు ఉన్నాయి. కానీ ఆదాము పడిపోయిన తర్వాత ఆ గ్రంథము ఆ యొక్క సింహాసనం ఎదుగు వెళ్ళిపోయిన సింహాసనం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనం మీద ఒక గ్రంథం ఉన్నది. 7 ముద్రలు ముద్రించబడి అది సీల్ చేయబడి ఉన్నది. అది కానీ ఆ గ్రంథమును ఆయనే గొర్రెపిల్లగా వస్తున్నాడు. గొర్రెపిల్లగా ఆ చేతిలో గ్రంథం అలానే ఉన్నది. కానీ ఆయన తీసి ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్న ఆ యొక్క రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొని ఆయన దాన్ని విప్పి ఆ తర్వాత గొర్రెపిల్లగా ఆయనే వస్తున్నాడు. గొర్రెపిల్ల ప్రకటన 10వ అధ్యాయంలో ఆయనే ఇప్పుడు బలిష్ఠైన దూతగా పరలోకం నుండి గొర్రెపిల్లగా ఉన్న ఆయన బలిష్ఠైన దూతగా గ్రంథము చేతిలో పట్టుకొని పరలోకం నుండి భూమి మీదకి దిగి వస్తున్నాడు. అంతేనా? ప్రకటన 10వ అధ్యాయంలో భూమి దిగి వస్తున్నాడు. ఒక పాదము సముద్రము మీదనో, ఒక పాదము భూమి మీదనో మోపి ఆ తెరవబడిన గ్రంథము చేతిలో పట్టుకొని 7 ఉరుములను వింటున్నారా? సింహము గర్జించినట్లుగా 7 ఉరుములను ఆయన ఆర్భటించాడు. ఆయన ప్రకటించాడు. Who shall declare his generation? ఆయన వంశమును ఎవరు స్థాపించగలరు? ఎవరు ప్రకటించగలరు? బలిష్ఠుడైన దూత. ఆ గ్రంథంలో కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ గ్రంథం తెరవబడిన తరువాత ఆయన పరలోకం నుండి భూమి దిగివచ్చి గ్రంథమును తెరిచి ఎక్కడ దిగి వచ్చాడు? ఆయన 7వ దూత లోపలికి వచ్చి ఆయన మొదటి ముద్రను ప్రకటించాడు, 2వ ముద్రను ప్రకటించాడు, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర, 7 ముద్రలను ఆ యొక్క విప్పి దానిలో ఉన్న మర్మములను బయలుపరచబడినప్పుడు అదేమన్నాడు? ఆయన నీ పేరు అందులో వ్రాయబడి ఉన్నదన్నాడు. నీ యొక్క పేరు అందులో ఉన్నది. ఆ పేర్లు ఎవరై ఉన్నవి? ఏర్పరచబడిన వంశం యొక్క పేర్లు అవి. కొత్త జన్మ పొందుకున్నట్టుకు అర్హత కలిగిన వారే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటారు. ఎన్నిక లేకుండా ఎవరు కొత్త జన్మ పొందుకోలేరు. ఆ పేరు ఆ గ్రంథంలో ఎవరి పేరైతే ఉన్నదో వారు కొత్త జన్మ పొందుకుంటారు. అందుకే ఈ శరీరంలోకి రావడం ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక. నీ శరీరంలోకి రావడం అనేది ఆలోచన దాటి అనుకోకుండా జరిగేది కాదు. అది దేవుడే తన యొక్క జన్యువును భూమి మీద విడిచిపెట్టాడు. నువ్వు జన్మించడం, కొత్త జన్మ పొందుకోవడం అదొక పర్పస్, అదొక ఉద్దేశం. అది దేవుని యొక్క ఆలోచన. అది వింటున్నారా? సేమ్ ఇప్పుడు గ్రంథము ఆదాము చేతిలో లేదు. అంతేనా? ఇప్పుడు ఆ గ్రంథము ఆదాము చేతిలో లేదు. గ్రంథము ప్రయాణం చేస్తున్నది. ఆ గ్రంథం ఇప్పుడు ఆదాము చేతుల్లో లేదు. నేరుగా ఆ గ్రంథము సింహాసనం ఎదుకెళ్ళింది. అంతేనా? ఇప్పుడు గ్రంథం ఆదాము దగ్గర లేదు, సింహాసనం దగ్గర ఉన్నది. కానీ గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. గ్రంథం ఇప్పుడు సింహాసనం నుండి గొర్రెపిల్ల చేతిలోకి వస్తున్నది. ఇప్పుడు గ్రంథం ఆదాము దగ్గర లేదు, సింహాసనం దగ్గర లేదు. ఇప్పుడు గ్రంథం ఎక్కడ ఉన్నది? గొర్రెపిల్ల చేతిలో ఉన్నది. కానీ అదే గొర్రెపిల్ల బలిష్ఠుడైన దూతగా దిగి వస్తున్నాడు. ఇప్పుడు గ్రంథము గొర్రెపిల్ల చేతిలో లేదు.
ఎవరి చేతిలో ఉన్నది? బలిష్ఠమైన దూత చేతిలో ఉన్నది. ఆ గ్రంథం నేరుగా పరలోకం నుండి భూమి దిగి వచ్చాడు, తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ గ్రంథము ఇప్పుడు బలిష్ఠమైన దూత చేతిలో లేదు. ఇది 7వ దూత లోపలికి ఆ గ్రంథం ప్రయాణం చేస్తున్నది. వినండి, పట్టుకోండి దీన్ని. ప్రయాణం చేస్తున్న గ్రంథానికి చూడండి ఒకసారి. ఆదాము దగ్గర నుండి సింహాసనానికి, సింహాసనం దగ్గర నుండి గొర్రెపిల్ల దగ్గర నుండి ఆ గ్రంథం ఎక్కడికి వెళ్తున్నది? బలిష్ఠమైన దూతగా వస్తున్నది. బలిష్ఠమైన దూతగా ఉండి ఆ గ్రంథం ఎక్కడికి వెళ్తున్నది? 7వ దూత లోపలికి వెళ్తున్నది. కానీ ఆ గ్రంథం ఆయన అంటున్నాడు, మీకు అర్థమైనది ఆల్రెడీ. గ్రంథం ప్రయాణం చేస్తున్నదంటే గ్రంథాన్ని పట్టుకున్న ఆయన కూడా ప్రయాణం చేస్తున్నాడు. అది నేను చెప్పాల్సిన పని లేదు, అది మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ అదే చెప్తున్నాను అనుకోబాకండి. వినండి, దానికోసం మీరు ఫోకస్ ఎక్కడ పెడతారంటే గ్రంథం ప్రయాణం మీద పెట్టండి. మీకు అర్థమైనదా? గ్రంథం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నది. చివరిగా ఆ గ్రంథం యొక్క ప్రయాణం డెస్టినేషన్ ఒకటి ఉంది. ఆ గ్రంథం ఎక్కడ ఆగాలనో దాని గమ్యం ఏంటో ఒకటి ఆల్రెడీ నిర్ణయించి పెట్టాడు దాన్ని. ఆదాము దగ్గర ప్రయాణం చేసి సింహాసనానికి వెళ్ళింది. కానీ ఆయనే పట్టుకొని పైకి వెళ్తున్నాడు. ఆ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని మళ్ళీ ఆ యొక్క గ్రంథం ప్రయాణం చేసి గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళినది. గొర్రెపిల్ల దగ్గర నుండి ఆయన బలిష్ఠమైన దూత, ఆయన పరలోకం నుండి ఇప్పుడు ఎక్కడ ఉన్నది? అది భూమి నుండి పైకి వెళ్ళినది, మళ్ళీ పై నుండి భూమికి వస్తున్నది. అదే ప్రణాళిక, విమోచన ప్రణాళిక. భూమి నుండి పైకి వెళ్ళినది అది నిజమేనా? ఆదాము దగ్గర నుండి అది పైకి వెళ్ళినది అది. కానీ విమోచన ఏంటి? ఆదాము దేన్ని పోగొట్టుకున్నాడో దాన్ని మళ్ళీ మానవుడికి ఇచ్చుట కొరకు మళ్ళీ ఆ గ్రంథం పైకి వెళ్ళి గొర్రెపిల్ల దాన్ని తీసుకొని, గొర్రెపిల్ల బలిష్ఠమైన దూత చేతులు, బలిష్ఠమైన దూత దగ్గర నుండి పరలోకం భూమి దిగి వచ్చి, యోహాను ఆ గ్రంథంని తీసుకో, ఆ గ్రంథంని తీసుకొని. ఇప్పుడు బలిష్ఠమైన దూత దగ్గర నుండి ఆ గ్రంథం ఎక్కడికి వెళ్తున్నది? యోహాను దగ్గరికి వెళ్ళి అక్కడ అది పదార్థంగా మార్చబడుతున్నది. ఫుడ్ ఎలాగైతే నువ్వు తింటావో అది లోపలికి వెళ్ళి నీలో అది ఎలాగైతే అది రక్తముగాను మాంసంగాను ఎలాగైతే అది ఎదగడం మొదలు పెడతాదో సేమ్ అలాగుననే ఇప్పుడు బుక్, ఆ యొక్క గ్రంథం అనేది అది పదార్థంగా మార్చబడి శరీరంగా మార్చబడుతున్న ఆ గ్రంథము. మీకు అర్థమవుతున్నదా? నా యేసుక్రీస్తు యొక్క వంశావళి ఎక్కడ ఉన్నది? ఆ గ్రంథంలో ఉన్నది. కానీ ఆ గ్రంథంలో ఉన్నదాన్ని ఆదాము ఒకప్పుడు ప్రకటించాడు. కానీ పడిపోయిన తర్వాత ఆ గ్రంథమును ప్రకటించడం కొరకు అర్హత పోగొట్టుకున్నాడు, అంతేనా? కానీ ఆ తర్వాత అదే గ్రంథం ఎక్కడికి వెళ్ళినది? పరలోకానికి వెళ్ళినది. క్రీస్తు ఆ యొక్క దేవుడు దాన్ని పట్టుకొని ఉన్నాడు, గొర్రెపిల్ల దాన్ని తీసుకుంటున్నాడు. అర్హత గొర్రెపిల్ల మాత్రమే కలిగి ఉన్నాడు. ఆయన మళ్ళీ బలిష్ఠమైన దూతగా దిగి వచ్చి ఆ గ్రంథమును ప్రకటించుటకు, ఆ గ్రంథం ఎవరి దగ్గర ఉంటుందో వారికే దాన్ని ప్రకటించే అర్హత. ఇప్పుడు నేను చెప్తాను, నాకు అర్హత ఉంది. Who shall declare his generation? నేను అందుకే చెప్తున్నా, బలిష్ఠమైన దూత మాత్రమేగా దాన్ని ప్రకటించేది. ఆ తర్వాత 7వ దూత మాత్రమేగా దాన్ని ప్రకటించేది. ఈరోజు నేను ప్రకటిస్తున్న ఆ వర్తమానంలో నీ పేరు కనబడుతుంది. మీకు అర్థమైనదా? నేను ఆ అదే వర్తమానం నేనేం బోధిస్తున్నా? నేను ఏ గ్రంథాన్ని అయితే తిన్నానో ఆ గ్రంథాన్ని నేను వచ్చి బోధిస్తున్నా. ఎక్కడ ఉన్నది ఆ గ్రంథం? 7వ దూత చేతిలో ఆ గ్రంథం ఉన్నది. అది కానీ ఆ గ్రంథాన్ని తిన్నాను, వచ్చి నేను బోధిస్తున్నాను నేను. ఇప్పుడు ఆ గ్రంథం ఎవరి చేతిలో, ఎవరి లోపలికి వెళ్తున్నది? అది మీ లోపలికి వెళ్తున్నది. నేను మనమందరం వధువై ఉన్నాం. ఈరోజు నేను ఆ గ్రంథాన్ని తినకుండా నేను ఎలా బోధించగలను? గ్రంథాన్ని మళ్ళీ తింటేనే కదా నేను బోధించడానికి. ఆ గ్రంథం ఏంటి? ఎవరు ఆయన వంశమును ప్రకటించగలరు? ఎవరు డిక్లేర్ చేయగలరు, స్థాపించగలరు? ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నా, ప్రకటిస్తున్నా, నేను మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని ప్రజలై ఉన్నారు. మొదట బోధించేదానికంటే మునుపు ఆ గ్రంథాన్ని తినాలి మనం. నిజమేనా? దట్స్ రైట్, అది నిజం. అది ఇప్పుడు ఎవరు ఆయన వంశమును ప్రకటించేవారు, ఆ వంశమును స్థాపించేవారు ఎవరు? దాన్ని షీఈస్ ద ఫైనల్ వాయిస్ టు ద ఫైనల్ ఏజ్. ఈమె చివరి కాలమునకు చివరి స్వరమై ఉన్నది. ఈమె ఇప్పుడు పలుకుతున్నప్పుడు, ఈ వధువు యొక్క పరిచర్య ద్వారా, వధువు ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు నీ పేరు అందులో కనపడుతుంటుంది.
నీ పేరు నువ్వు చూడగలుగుతుంటావు. ఎలా అదే గ్రంథంలో తిన్న సేవకులు, అదే గ్రంథం తీసుకొని తిన్న అదే వధువులో ఉన్న ఆ యొక్క సేవకులు ప్రకటించేటప్పుడు మీకు అర్థమవుతున్నది, ఆయన వంశమును ప్రకటిస్తున్నాడు. ఆయన వంశంలో ఉన్న పేర్లను ఆయన ప్రకటిస్తున్నాడు. నేను రాహాబు గురించి మాట్లాడేటప్పుడు నీ పేరు అందులో ఉంది. నేను రూతు గురించి మాట్లాడేటప్పుడు నీ పేరు అందులో ఉన్నది. నేను బత్షెబ గురించి మాట్లాడేటప్పుడు నీ పేరు అక్కడ ఉన్నది. అబీగేల్ గురించి మాట్లాడేటప్పుడు నీ పేరు అక్కడ ఉన్నది. నేనేం చేస్తున్నాను? హూ షల్ డిక్లేర్ హిస్ జనరేషన్? ఎవరు దాన్ని ప్రకటించగలరు? ఇప్పుడున్న వధువు. ఒకనొకసారి ఒక స్త్రీ ఉన్నది బయట దేశంలో, ప్రవక్త ఇంకో స్థలంలో ఉన్నాడు. ఆమె బైబిల్ చదువుతున్నది. ఆమె కుమారుడు రోగితో ఉన్నాడు. వింటున్నారా? ఆమె కుమారుడు రోగితో ఉన్నాడు, బైబిల్ చదువుతున్నది. కానీ ఆ కుమారుడు రోగి అయి ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు. కానీ ప్రవక్త మరొక దేశంలో ఉన్నాడు. ఆయన ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఆ దేశాన్ని దాటి మరొక దేశానికి వెళ్ళబోతున్నాడు. వింటున్నారా? మీకు అర్థమవుతున్నది? ఈ దేశంలో ఈమె ఉన్నది. అమెరికా నుండి ప్రవక్త ఫ్లైట్లో ప్రయాణమై ఇంకొక దేశానికి వెళ్తున్నాడు. కానీ ఈమె బైబిల్ చదువుతున్నది. తన కుమారుడు రోగితో ఉన్నాడు. ఈమె కరెక్ట్గా ఏం చదువుతున్నది తెలుసా? షునేమీయురాలు గురించి చదువుతున్నది ఈమె. ప్రవక్త దాన్ని చెప్తున్నాడు. షునేమీయురాలు గురించి ఈమె చదువుతున్నది. ఈమె చదివేటప్పుడు ఆమె పేరు అందులో కనపడింది. షునేమీయురాలు నేను, నా కుమారుడు ఇప్పుడు రోగి అయి ఉన్నాడు. ఈ షునేమీయురాలు నేను అంటే ఇక్కడ షునేమీయురాలు ఉండాలి అంటే ఎలీషా ఉండాలి కదా. ఇక్కడ ఎలీషా ఉండాలి కదా. ఏలియా ఆత్మతో నింపబడిన ఎలీషా ఉండాలి కదా. ఎలీషా అభిషేకించబడిన వాడు మాత్రమే కాదు, ఏలియా యొక్క దుప్పటి కలిగిన వాడు, అదే ఆత్మను కలిగిన వాడు. దట్స్ రైట్. ఆమె చదువుతున్నది. అప్పుడు ఆమె ప్రార్థించినది, ప్రభువా నేను షునేమీయురాలను, నా కుమారుడు ఇక్కడ ఉన్నాడు, నీ ఏలియా ఎక్కడా? నీ ఎలీషా ఎక్కడా? అప్పుడే ప్రయాణం అవుతున్నాడు ఏలియా. ఇంకొక దేశానికి ఫ్లైట్లో ప్రయాణం అవుతున్నాడు. చాలా ఫాస్ట్గా 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నాడు అక్కడ ఏలియా. ఫ్లైట్లో చాలా ఫాస్ట్గా ప్రయాణం చేస్తున్నాడు. కానీ ఈమె ప్రార్థిస్తున్నది. చుట్టూ ఎన్నో పొలాలు, చల్లని గాలి వీస్తున్నది. అక్కడంతా కూడా ఒక కర్రలతో బాగా చుట్టూ బౌండరీ వేసి ఆమె ఇల్లు చాలా అద్భుతంగా రెడీ చేసుకున్నది. ఆమె అక్కడ అందమైన కొండలు, అక్కడ చిన్న ఒక నీరు ప్రవహిస్తూ ఉన్నది. అక్కడ ఇంటిలో ఆమె అక్కడ బాధపడుతూ ఆమె ప్రార్థిస్తున్నది. కానీ ఆమెకి ప్రత్యక్షత వచ్చింది, బయలుపాటు వచ్చినది. ఆమె ఒక కల కనింది. ఆమె ఏంటి? ఒక ఏలియా, ఒక ప్రవక్త, ఒక మనుషుడు ఆయన ఇంటికి వచ్చినట్లు ఆమె కలగనింది. ఆమె ప్రత్యక్షత వచ్చినది. దేవుడు నాకు ప్రత్యక్షతని ఇచ్చినాడు. అప్పటి నుండి ఆమె ఇంటి ద్వారం దగ్గరనే ఉన్నది. ఎప్పుడొస్తాడు నా కల్లో? నాయన ఎప్పుడొస్తాడు? ఏలియా ఎప్పుడొస్తాడు? ఎలీషా ఎప్పుడొస్తాడు? నా కుమారునికి జీవం పోసే ఏలియా ఎప్పుడు వస్తాడు? ఆమె ఎదురు చూస్తున్నది. కానీ ఆమె ఇప్పుడు బాధపడడం లేదు. ఆమె ఇప్పుడు సంతోషంగా, చిరునవ్వుతో, హ్యాపీగా, సంతోషంగా ఉన్నది. ఎందుకు? ఆమెకు తెలుసు ఈ బైబిల్ నిత్యమై ఉన్నది. ఈ బైబిల్లో ఉన్న దేవుడు సత్యవంతుడని, ఆయన చరిత్రలో మాత్రమే ఉండేవాడు కాదని, ప్రస్తుత కాలంలో కూడా ఏలియాను ఆయన కలిగి ఉన్నాడని ఆమె గుర్తించి సంతోషముతో, విశ్వాసము భయాన్ని తీసివేస్తుంది. ఏలియా ప్రయాణం చాలా 900 కిలోమీటర్ల వేగంతో ఆ ఫ్లైట్ ప్రయాణం చేస్తున్నది. ఏమైందో ఏమో సార్, వెంటనే టర్బులెన్స్, పెద్ద ఈదురుగాలు వచ్చినాయి, పెద్ద గాలులు అని వచ్చేస్తాయి. ఆ ఫ్లైట్ అట్లా ఊగుతున్నది అని. ఏంటిది? మేము నిన్నంతా, ఈ రోజంతా మేము అక్కడ ఎయిర్పోర్ట్లో కూర్చొని వాతావరణాన్ని పరిశోధించిన మేము ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చాయి గాలులు? ఊరికనే పంపారు ఫ్లైట్ని. అన్నీ పరిశోధించి అన్ని క్లియర్గా ఉన్నాయా లేవా అన్నీ చూసే పంపిస్తారు. అలానే వాళ్ళు పంపించారు. కానీ ఇదేంటి సడన్గా ఎక్కడ నుండి వచ్చేసింది? అనౌన్స్మెంట్ వచ్చింది ఫ్లైట్లో అందరికీ, లేడీస్ అండ్ జెంట్మెన్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబోతున్నాం మేము. ఎందుకంటే ఒక టర్బులెన్స్ అనగా గాలి ఎక్కువ రావడం వల్ల ఫ్లైట్ ఎక్కువగా కదులుతున్నది, ఏదైనా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మేము ఆ దేశానికి వెళ్ళకముందే మధ్యలో ఉన్న ఒక దేశంలో మేము ఆపబోతున్నాము.
ఏమాన్ ఏలి ఆయనకి అర్థం కావడం లేదు ఎందుకు. ఓకే ఇట్స్ ఓకే. కరెక్ట్గా ఒక 2 hours 3 hours తర్వాత మళ్ళీ నేను ఫ్లైట్ని ఒక 1 hour తర్వాత మళ్ళీ ఆ యొక్క గాలి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మేము వేరే ఒక డైరెక్షన్ చూసుకొని మేము అక్కడికి వెళ్తామని మేము అక్కడ మిమ్మల్ని తీసుకెళ్తాము. ఒక 1 hour మీరు ఇంటర్వెల్ తీసుకోండి, విశ్రాంతి తీసుకోనండి ఎయిర్పోర్ట్లో అనేసి నేరుగా ఆ ఫ్లైట్ అక్కడ ఆ దేశంలో ఆగినది. ప్రవక్త ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడు. వింటున్నారా? అందరు సహోదరులు ఉన్నారు అక్కడే, మొత్తం టీమ్ సహోదరులు అందరూ ఉన్నారు. ఆయన అలా కొంచెం రెస్టారెంట్లోనో అక్కడ కొంచెం స్ట్రీట్స్లోనో అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ దేవుడు వచ్చి స్వయంగా ఒక స్వరం వచ్చి ఆయన యుద్ధకు వస్తున్నది. నన్ను వెంబడించు, నీవు మాత్రమే నన్ను వెంబడించు అని అన్నాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక చిన్న పని మీద వెళ్ళి వస్తాను. నేను డ్రైవర్ అక్కడ నడిపిస్తున్నాడు, ఒక నడిపించు నాయకుడు అక్కడ నడిపిస్తున్నాడు. ప్రభువా ఎలా వెళ్ళాలి? నేరుగా పోతూనే ఉండు, వస్తున్నా నేను, వెళ్తా ఉండు. టేక్ రైట్, కుడి పక్కన తీసుకో. ఓకే, కుడి పక్కన వెళ్తున్నాడు. అక్కడ నుండి కొంచెం లెఫ్ట్ తీసుకో. వెళ్తూ ఒక చిన్న పొలాలు, అద్భుతమైన పొలాలు వస్తున్నాయి. ఆ పొలాల మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ నుండి రైట్ టర్న్ తీసుకో. ఓకే ప్రభువా, వెళ్తున్నాడు. కానీ దూరంలో ఒక స్త్రీ అక్కడ నిలబడుకొని ఉన్నది. నేను అనుకున్నా నా ప్రత్యక్షత ఏముండదో, వస్తున్నాడు చూడు, అక్కడే వస్తున్నాడు. ఆమె నవ్వుతున్నది. ఈయనకి అర్థం కావడం ఎందుకు ఆమె నవ్వుతున్నదో. స్మైల్తో, చాలా ఆనందమైన ముఖంతో ఆమె అక్కడ ఉన్నది. వెళ్తున్నాడు. ఆమె ఇక్కడ ఉన్నది. ఆమె దాటి ముందరికి వెళ్తున్నాడు. ప్రవక్తన్నాడు, స్టాప్, ఆగు, రివర్స్ తీసుకో, మళ్ళీ రివర్స్ తీసుకో, మళ్ళీ వెనక్కి తీసుకో. మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆమె వెనక్కి వస్తున్నానే, గుడ్ మార్నింగ్ పర్సన్, శుభోదయము బోధకుడా. నేను బోధకుడని నీకెలా తెలుసు? నేను నీ బోధకుడని నీకెలా తెలుసు? పార్సన్ అనగా బోధకుడు అని అర్థం. నీ బోధకుడని నేను ఎలా తెలుసు? నీ గురించి నా దర్శనం ఆల్రెడీ నాకు వచ్చి ఉన్నది. నువ్వు వస్తావని నాకు ఆల్రెడీ తెలుసు. ఏమై ఉన్నది? ఆ గడియ యొక్క ఏలియా, ఆ గడియ యొక్క సునేమియురాలు. ఎందుకు నమ్మకూడదు మనం రూతని? ఎందుకు నమ్మకూడదు మనము ఒక రాహాబు మనమని, మన సునేమియురాలు మనమని? ఆమె అలా చూసుకున్నప్పుడు, ఆమె యొద్దకు ఏలియాను పంపించినప్పుడు, ఈరోజు నీవు బైబిల్లో చూసుకుంటే ఏలియాను కూడా దింపుతాడు, అమెరికాలో ఉన్నా సరే. దట్స్ రైట్, అది విషయం అది. కానీ ఇప్పుడు ఏలియా లేడు. ఏలియా తర్వాత వచ్చిన ఎలీషా ఉన్నాడు. నువ్వు షునేమీయురాలవు, కానీ ఎలీషా యొక్క దుప్పటిని కలిగిన 5 రకముల పరిచర్యలు గుర్తించు. బైబిల్లో సేవకుడు నీ ఇంటికి వస్తాడు. ఎందుకో మీ ఇంటికి దర్శించాలనుకున్నాను నేను, ఎందుకో నేను మీ ఇంటికి రావాలనుకున్నాను నేను. వాట్ ఈస్ దట్? అది ఏమై ఉన్నది? అది నేను నడిపిస్తాను, వెళ్ళు ఆ ఇంటికి బా. ఎప్పుడు లాని ఆ ఆలోచన ఆ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. దట్స్ రైట్. గుడ్ మార్నింగ్ పర్సన్, శుభోదయము. ఓకే, హౌ డు యూ డూ? ఎలా ఉన్నారు? ఎలా చేస్తున్నారు? అంత బాగానే ఉన్నదా? ఎస్, ఇట్స్ ఆల్ రైట్, అంత బాగానే ఉన్నది. ఓకే, ఇంట్లోనికి వెళ్దామా? ఇంట్లో నేరుగా తీసుకెళ్ళినది. ఆమె తన సాక్ష్యాన్ని మొత్తాన్ని చెప్పింది. ఆమె దట్స్ రియల్, అది నిజం. అది ప్రవక్త దాని సాక్ష్యంగా మళ్ళీ వర్తమానంలో వచ్చి బోధించాడు. ఎలాగైతే ఒక స్త్రీ విశ్వాసము దేవుణ్ణి ఆపగలదు, నీ విశ్వాసము దేవుణ్ణి ఆపగలదు. అందుకే ప్రవక్త గొప్ప వర్తమానం బోధించాడు. ఆయన ఈ మార్గంలో వెళ్ళుచున్నాడు. వర్తమానం ఉన్నది, ఆయన ఈ మార్గంలో వెళ్ళుచున్నాడు అని విన్నప్పుడు, ఎవరు? గుడ్డివాడు విన్నప్పుడు, దావీదు కుమారుడా కరుణించుము అని అరిచినప్పుడు ఆయన ఆగాడు, ఫ్లైట్లో ఆగినట్టు. నీ విశ్వాసం ఫ్లైట్ ఆపుతుంది, నీ విశ్వాసం దేవుని ఆపుతుంది. ప్రవక్త అన్నాడు, యెహోషువ కంటే ఆ గుడ్డివాడు గొప్పవాడంట. యెహోషువ కంటే, సూర్యుని ఆపిన ఆ యొక్క యెహోషువ కంటే ఈ గుడ్డివాడు గొప్పవాడు. ఎందుకు? యెహోషువ సృష్టిని ఆపాడు, కానీ ఈ యొక్క గుడ్డివాడు సృష్టికర్తను ఆపాడు. హల్లెలూయా! సృష్టిని ఆపడం ఇంపార్టెంటా? గొప్ప సృష్టికర్తను ఆపడం ఇంపార్టెంటా? అందుకే ఆయన అన్నాడు, ఇప్పుడు సృష్టిని ఆపడం కాదు, ఇప్పుడు సృష్టికర్తే మీలోకి వచ్చి ఉన్నాడు, పరిశుద్ధాత్మ మీలోకి వచ్చి ఉన్నాడు. ఆయన ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆపవా? ఆయన ఆగుతాడు, ఖచ్చితంగా ఆయన ఆగుతాడు. సూర్యుని ఆపడం గొప్ప కాదు,
కుమారుని ఆపడం గొప్ప. అది SUN, ఇది SON. అది సూర్యుడు, ఇది కుమారుడు. దట్స్ రైట్. అందుకే నీ విశ్వాసము దేవుని ఆపుతుంది, కదలకుండా చేస్తుంది. ఒక అన్యురాలు వచ్చినది, నా కుమార్తెను బాగు చేయి అని అన్నాడు. రొట్టె ముక్కలు పిల్లలకి వేయాల్సిన ఆ యొక్క రొట్టె ముక్కలు తీసుకొచ్చి కుక్క పిల్లలకి వేయడం యుక్తము కాదన్నాడు. విశ్వాసము గొప్పది, ఆమె విశ్వాసం గొప్పది. అవును నిజమే ప్రభువా, ఐఎమ్ యువర్ డాగ్, నేను నీ కుక్కనే, అందుకు నేను సంతోషిస్తున్నాను. నేను నీ కుక్కనే, నేను వేరే వాళ్ళ కుక్కనే కాదు, నేను నీ కుక్కను. నీ ఇంట్లో నివసించేవాడిని నేను నీ ఇంట్లో నేను ఒక దగ్గర నేను తల వాల్చుకునేదాన్ని నేను. అక్కడ ఇజ్రాయేలీలకు కుక్కలు పెంచుకోవడం అది అపవిత్రం. ఇజ్రాయేళ్లకు తన ఇంట్లో కుక్కను పెంచుకోవడం అపవిత్రం. వింటున్నారా? ఏ జంతువును కూడా వారి ఇంట్లో తీసుకురావడం కూడా అపవిత్రం. అన్యులు దాన్ని చేస్తారు, కుక్క పిల్లలు పెంచుకోవడం. కుక్క పిల్లలు వచ్చి ఆ బల్ల దగ్గర ఉండే ఆ యొక్క రొట్టె ముక్కలు తిని ఒక మూలకు ఉంటాయి, అవన్నీ కూడా అన్యులు చేస్తారు. కానీ ఇజ్రాయేల్ ఎక్కడ కూడా ఆ కుక్కను పెంచుకోవడం అపవిత్రంగా వాళ్ళు భావిస్తారు. కానీ ఈమె అన్యురాలు కాబట్టి, ఈమెకి కుక్క విలువ ఏంటో తెలుసు కాబట్టి, ప్రభువా నేను నీ కుక్క, నేను ఇంట్లో ఉండేవాడిని, ఆ రొట్టె ముక్కలు కింద పడినప్పుడు అవి కూడా తినవావి. మా దేవుణ్ణి మార్చే శక్తి ఒక వీడని పట్టుదలలో ఉంటుంది. అది ప్రవక్త అద్భుతంగా బోధించాడు. వీడని పట్టుదల దేవుణ్ణి మారుస్తుంది, అది దేవుణ్ణి ఆపుతుంది. అది ఆమె తన పేరును గ్రంథంలో చూసుకున్నది. అందుకే వర్తమానం బోధించబడేటప్పుడు పేర్లు ప్రకటించబడుతుంటాయి. పేర్లు ఆయన ప్రకటిస్తుంటాడు. ఇదిగో ఇక్కడే ఉంటాడు, ఇక్కడ టైటస్ పేరు వెళ్ళిపోయి ఉంటుంది. వినపడని విధముగా అది వెళ్ళి ఉంటుంది. అది మురళి వినపడని విధంగా అది వెళ్తుంటుంది. అది వింటున్నారా? బ్రదర్ తిమోతి, బ్రదర్ చాలామంది ఉన్నారు, యోనా గారు, పౌలు, చాలామంది ఇక్కడ ఉన్నారు. కానీ మీకు తెలియకుండా మీ పేరు వినపడకపోవచ్చు, కానీ మీకు తెలుసు అది నా పేరని. ఆ వర్తమానంలో ఉన్నది నా పేరే, నా గురించి ఆయన మాట్లాడబోతున్నాడు. ఈ వర్తమానం నా గురించి, ఇది వ్యక్తిగతం, ఇది నేనై ఉన్నాను. వర్తమానం ఏదో కాదు, పేర్లు ప్రకటించబడుట. హూ షల్ డిక్లేర్ హిస్ జనరేషన్? ఆయన వంశమును ఎవరు ప్రకటించగలరు? ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. ఈరోజు ప్రతి బోధకుడు, నిజమైన 5 రకముల పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ గ్రంథాన్ని తినకుండా ఆ పేర్లు బయటికి రావు. అందుకే 7 ముద్రలు లేకుండా ఎలా ప్రకటించగలరు? 7 ముద్రల సంఘంలో లేకుండా ఎలా పేర్లు ప్రకటించబడతాయి? ఆ పేరు అది నాదే అని వాళ్ళు ఎలా గుర్తించగలుగుతారు? అందుకే ఈ సంఘంలో గ్రంథమును తినుటకు దేవుడు పిలుస్తున్నాడు. రా, ఆ గ్రంథమును తీసుకొని తిను. దట్స్ రైట్, అది నిజం. అది గెట్ ఇట్? మీరు పట్టుకుంటున్నారా దీన్ని? ఎస్, షునేమీయురాలు. ఆమె తన పేరును అందులో చూసుకున్నది. నేనే ఆ షునేమీయురాలు అనుకున్నది ఆమె. నా కుమారుడు అలానే చావు బతుకుల్లో ఉన్నాడు. లోపలికి వెళ్ళాడు, ఆయన ప్రార్థించాడు, ఆ కుమారుని కోసం ప్రార్థించాడు. వెంటనే ఆ కుమారుడు లేచాడు, స్వస్థత పొందుకున్నాడు. వెంటనే లేచాడు. నెక్స్ట్ ఫ్లైట్ టైం అయిపోతున్నది. నేరుగా మళ్ళీ ఆ యొక్క ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ సరైన టయానికి బ్రదర్ బ్రెన్హామ్ ఇంకా రాలేదు. బ్రదర్ బ్రెన్హామ్ గారు అందరూ వచ్చేసారు, ఈయన ఒకరే ఉన్నారు. వచ్చేస్తున్నాడు ఈయన ఆల్రెడీ. ఫ్లైట్ టైం అయిపోతున్నది. వినండి, ఆయన లేకుండా ఫ్లైట్ వెళ్ళదు. తన పని కొరకు నీ పని చూస్తాడు ఆయన. మొదట ఆయన పని వెతుకు, నీ కొరకు ఫ్లైట్ ఆపుతాడు ఆయన. బ్రదర్ బ్రెన్హామ్ రాలేదు, ఎందుకు తెలుసా? ప్రాబ్లం ఫ్లైట్ వాళ్ళది కాబట్టి ఎవరిని మిస్ చేయకుండా ఆల్రెడీ పిలిచారు. ఆ సమయానికి అది వెళ్ళదు, అది కానీ ఆ టయానికి వెళ్ళిపోయాడు ఆయన. వేరే దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని కూటాలు జరిగించాడు, అద్భుతమైన కూటాలు అక్కడ జరిగాయి. వినండి, చాలా గొప్ప కార్యాలు జరిగాయి ఈ యుగంలో, ఈ కాలంలో, ఈ తరంలో. దట్స్ వై ఐఎమ్ సేయింగ్, ప్రపంచం ఆపే శక్తి ఈ వధువుకున్నది. ప్రతిదాన్ని ఆపగలిగే శక్తి ఈ వధువుకున్నది. ఆ చిన్న గుడ్డివానికి క్రీస్తుని ఆపగలిగే శక్తి ఉంటే ఈరోజు ఈ వధువుకు ఆయన ఇక్కడే ఉన్నాడు.
ఈ మార్గం గుండా వెళ్తున్నాడు, ఈ మార్గం గుండా వెళ్తున్నాడు. ఎంతమంది ఆపుతారా ఆయన్ను? దావీదు కుమారుడా, నాకు అవసరత ఉన్నది, నా ఎద్దకురా, నాకు స్వస్థత కావాలి. ఓ అని అన్నాడు. నేరుగా వచ్చాడు. నీకేం కావాల్సి ఉన్నది? నేను గుడ్డివాడిగా ఉన్నాను, నాకు కళ్ళు కావాల్సి ఉన్నది అన్నాడు. యేసుక్రీస్తు నామములో లేచి నువ్వు చూడు. ఆ కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడినప్పుడు సేమ్ థింగ్, అదే దేవుడు ఇక్కడ ఉన్నాడు, నడుస్తున్నాడు. నీ కన్నులు తెరవబడాలన్నా ఆయన తెరుస్తాడు ఇప్పుడు. నీ చెవులు తెరవబడాలన్నా తెరుస్తాడు ఆయన ఇప్పుడు. వింటున్నారు? అర్థమవుతున్నదా మీకు? త్వరలో ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలుసా? యెరూషలేముకి వెళ్ళిపోతున్నాడు. ఈ తిరుపతి నుండి అలాగున్న పరిచర్య ముగించుకొని ఇజ్రాయెల్ యుద్ధకి వెళ్ళిపోతున్నాడు. కానీ సమయం ఉన్నప్పుడే, వెళ్ళిపోక మునిపే ఆయన ఆపు. సంఘము ఆయన ఆపాలి. ఇప్పుడు నువ్వు ఆగు ప్రభా, ఈ సంఘంలో నువ్వు ఉండు, ఈ బలిపీఠం మీదకు నువ్వు రా, మా గుడ్డితనాన్ని తీసివేయి, మా యొక్క ఎరుగలేని స్థితిని తీసివేయి. రియలైజేషన్, ఎరుగుట అను దానిలోకి మమ్మల్ని తీసుకురా బయటికి. మేము ఎరగాలి, మేము ఎవరమో మేము ఎరగాలి. దేవుడు అదే చేస్తున్నాడా ఇప్పుడు? నువ్వు ఎవరో నువ్వు ఎరుగో. ముందు ఆయన మనసులో ఉన్నావు, ఆయన మనసులో నుండి భూమి మీదకి వచ్చావు. కానీ సరైన టైంలో, నిర్ణయ కాలంలో నువ్వు మరొక ప్రపంచంలోనికి అడుగుపెట్టావు. క్రొత్త జన్మ పొందుకున్న తర్వాత మళ్ళీ నీ తల్లి గర్భంలోకి వెళ్ళి నువ్వు జీవించలేవు. తల్లి గర్భంలోకి వెళ్తావా? నువ్వు వెళ్ళలేవు. ఆ కడుపులోనికి వెళ్ళి మళ్ళీ బ్రతకాలంటే నువ్వు బ్రతకలేవు. ఒక్కసారి బయటకు వచ్చావనుకో, ఆ మార్పు ఇర్రివర్సిబుల్. రివర్స్ అనేది ఉండదు దానికి ఇంకా. దేవుడు చేసే మార్పు మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండదు. దేవుడు మార్చాడు అంటే నువ్వు మారిపోయినావు. దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేశాడు అంటే నువ్వు స్వతంత్రుడివే. నువ్వు మళ్ళీ బానిసతలో నువ్వు రాలేవు నీవు. అందుకే ఈ చేంజ్ అనేది ఇర్రివర్సిబుల్. రివర్స్ కాదు ఇది, రివర్స్ అవ్వలేదు ఇది అసలు ఎన్నాడు. అది చాలా నా మాట వలన మీరు మార్పు పొంది మళ్ళీ వెనక్కి రావచ్చేమో, కానీ దేవుని వాక్యము వలన నువ్వు మార్పు పొందినప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళలేవు నీవు. కోడి గుడ్డులో నుండి వచ్చిన కోడి పిల్ల కోడి గుడ్డులోనికి వెళ్ళి బతుకుతుందా? చెప్పండి నాకు. కోడిపిల్ల నేను అక్కడే ఉంటాను అనుకుంటుందా? లేదు, సంతోషించి గతులేస్తుంటుంది, బయట ఆడికి తిరుగుతుంటుంది మొత్తం. కొత్త జన్మ అలా చేస్తుంది నిన్ను. కొత్త ప్రపంచంలోనికి నిన్ను తీసుకెళ్తుంది. తల్లి గర్భంలో ఎలాగున్నదో నువ్వు మర్చిపోయి ఉంటావు. తల్లి గర్భంలో ఎంత ఇబ్బందులు పడుతుంటావో నువ్వు మర్చిపోయి ఉంటావు. తల్లి గర్భంలో ఎంత అన్కంఫర్ట్, మొత్తం నీ చుట్టూ అంతా గలీజే ఉంటుంది. నీ చుట్టూ అంతా కూడా ఆ యొక్క నువ్వు కళ్ళు తెరిచి చూడలేకపోతుంటావు, నువ్వు కదులుతుంటావు, బయటికి రావాలని పెయిన్ అనేది మొదలవుతుంటుంది. పెయిన్ ఎందుకు? ప్రసవ వేదన పడుతున్న ఆ యొక్క గర్భంలో నుంచి కుమారుడు బయటికి రావాలని పెయిన్ అనేది వస్తుంటుంది. అక్కడ తంతుంటాడు, నేను ఎట్టైనా రావాలి బయటికి. వాడు తంతుంటాడు, వాడు అట తిరుగుతాడు, ఎట తిరుగుతాడు, నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, వాడు బయటికి రావాలనుకుంటున్నాడు. వాడు ప్రసవ నొప్పులు నిన్ను అలా చేస్తుంది. కానీ నువ్వు ఎదగలేదు అంటే నొప్పులు ఇంకా రావు. ఎదగాలి. నువ్వు ఆ స్థితికి వచ్చినప్పుడు నేను ఇంకా లోకంలో ఎందుకున్నాను, నేను ఇంకా ఈ లోకం నన్ను ఎందుకు అంటుకొని ఉన్నది, నేను ఎప్పుడు ఇంట్లో నుంచి నేను బయటకు వస్తాను, ఈ పాప నియమంలో నుండి నేను ఎప్పుడు బయటపడతాను, నేను ఎప్పుడు మళ్ళీ తిరిగి వెళ్లకుండా స్వతంత్రుడిగా గంతులుగా సంతోషంతో నేను ఎప్పుడు ఈ భూమి మీద ఉంటాను నేను. అది ప్రసవ నొప్పులు. నీకు ఆ నొప్పులు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, సమయం వచ్చింది, నువ్వు బయటకు వచ్చే సమయం వచ్చింది, కొత్త జన్మ పొందుకునే సమయం వచ్చింది. నీ మనసులో ఏమీ లేకపోతే నువ్వు ఇంకా ఎదగలేదు. నీ మనసు కొడుతుంటుంది, నేను చేసేది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇన్ని సంవత్సరాలుగా నేను వర్తమానంలో ఉన్నా, నేను ఇంకా ఎందుకు ఇలా నేను ఉన్నాను, ఎందుకు నాకు ఇంకా పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఇవ్వడం లేదా? ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. నేను మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బ్యాప్టిజం ఇస్తాను. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు. నాకెందుకు ఇంకా ఇవ్వడం లేదు? ప్రసవ నొప్పులు వచ్చినప్పుడు నువ్వు అట్టా ఉండలేవు, ఇట్టా ఉండలేవు. నీ మనసు అసలు నువ్వు ఈ భూమి మీద ఉన్నట్టుగా ఉండవు, నువ్వు ఏదో ప్రపంచంలో ఉంటావు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోవాలనా, ఈ పాపం నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలనా? కానీ దాన్ని చేయువాడు దేవుడు, ప్రసవ నొప్పులు నీకు వస్తున్నాయంటే నువ్వు బాధపడుతున్నావు, నువ్వు భరించలేకపోతున్నావు. నా శరీరంలో ఇంకా ఈ పాప నియమం ఎందుకుంది, నేను ఎందుకు ఈ పాప నియమాన్ని జయించలేకపోతున్నా?
ఓ మా, నువ్వు ఒక్కసారి బయటపడ్డావంటే మళ్ళీ ఎన్నడూ వెనక్కి వెళ్ళావు. నువ్వు వెనక్కి వెళ్ళావంటే నువ్వు ఇంకా బయటికి రాలేదు. మీకు అర్థమైనది? నువ్వు వెనక్కి వెళ్ళావు అంటే నువ్వు ఇంకా బయటికి రాలేదు. అందుకే మోసపోవద్దు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఉందని. ఆ చేంజ్, ఆ మార్పు ఇర్రివర్సిబుల్, రివర్స్ అవ్వదు అది. దట్స్ వై గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఓ మా జనరేషన్, ద చోజన్ జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ఏర్పరచబడిన వంశము. అది ఎవరు ప్రకటిస్తున్నారు? బలిష్ఠుడైన దూత ఈ కాలంలో దిగవచ్చి ఆయన ముద్రలు ప్రకటించబడేటప్పుడు ఆయన పేర్లు బయటికి ప్రకటిస్తున్నాడు. ఆయన ఆ పేర్లు ప్రకటించబడే మామీ, దట్స్ మీ, మమ్మీ, దట్స్ మీ, అది నేనే. రియలైజేషన్, అద్భుతమైన వర్తమానం ఇది. ఎంతమందికి అర్థమైనది? జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క వంశము. కానీ బైబిల్లో అది లేదు, కానీ మర్మముగా ఉంది. అది ముద్రించబడి ఉన్నది, అది సీల్ చేయబడి ఉన్నది. అది 7 ముద్రల ద్వారా. 7 ముద్రల గ్రంథం ఏమై ఉన్నది? బైబిల్. కానీ దీనిలో ముద్రించబడి ఉన్నది. కానీ బలిష్ఠుడైన దూత గ్రంథమును విప్పినప్పుడు ఇదే బైబిల్లో ఆయన వంశావళి కూడా దాగి ఉన్నది. ఆదాము ద్వారా మనం మరణించాం, క్రీస్తు ద్వారా మనం బ్రతికించబడి ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. లెట్స్ స్టాండ్ టుగెదర్. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేస్తామా? ఎంత గొప్ప ధన్యులమై ఉన్నామో. మన ప్రయాసలో లేదు, మన పరిగెత్తడం లేదు, కానీ సంఘశాఖల్లో నుంచి, లోకంలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చి నూతన జన్మ గురించిన, యేసుక్రీస్తు యొక్క వంశావళిని గురించిన, ఆ వంశావళిలో నీవున్నావని దేవుడు ఈరోజు మనకు గుర్తు చేసి ఉన్నాడు. ఆ స్థానాన్ని చూపించున్నాడు. ప్రభుని ఏమిచ్చి రుణము తీర్చుకునేది? ప్రతిదినము, ప్రతి క్షణము ప్రభుతోనే జీవించాలని, ప్రభుతోనే నడవాలని, అవతల గట్టు చేరాలని ఆశ కలిగి ఉందామా? మనము ప్రార్థన చేస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, మా వంశావళి, మీ వంశావళి మేమై ఉన్నామని ఈరోజు ప్రభువా ఒక్కొక్కరిని మొదటి నుంచి మాకు చూపించుకుంటూ వచ్చిన దేవుడు. మొదటి ఆదాము ప్రభువా, ఓ దేవా, ఆ వంశావళి మరణాన్ని తీసుకొని వస్తే యేసుక్రీస్తన్న వంశావళి మమ్మల్ని జీవముతోనూ బ్రతికించినది ప్రభువా. అవును దేవా, బైబిల్ గ్రంథములో అక్కడక్కడ మేము ఉన్నామని, మా జీవితాలు అక్కడి నుండి ప్రారంభించబడినాయని ఓ దేవా మాకు చూపించిన దేవుడు మీకు స్తోత్రములు, వందనాలు. ఏమిచ్చి రుణము తీర్చుకునేది నాయన? మా హృదయాల్లో మీరు కదలాడిన దేవుడు. మా హృదయాలు, మా శరీరాన్ని ప్రభా తిరిగి థియోఫనీ బాడీలోనికి, ఓ తండ్రి, మహిమా శరీరంలోనికి మారుస్తున్న దేవుడు మీకు వందనాలు, స్తోత్రాలు. నీరు, రక్తము, ఆత్మ, దేవా ఎంత చక్కగా ప్రభువా ప్రకృతిలో జరగబోయే ఈ యొక్క ప్రభువా కార్యాన్ని ఆత్మలోనికి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడే మీకు స్తోత్రములు. నూతన ప్రపంచంలోనికి నడిపిస్తున్న దేవుడే మీకు స్తోత్రములు. దేవా మేము అందరము ప్రభువా ఈ లోకాన్ని విసర్జించి, ఈ లోక పాపాన్ని విసర్జించి, ఈ లోక సంబంధమైన ప్రతి దాన్ని ప్రభువా ఈ గర్భములో నుంచి మరొక ప్రపంచంలోనికి అడుగుపెట్టి నూతన ఆనందము, సంతోషం చూసే కృప, ధన్యత అందరికి ఇచ్చిన దేవుడు మీకు స్తోత్రములు. వచ్చిన బిడ్డలను ఆశీర్వించి దీవించును ఆయన. కుటుంబాలుగాను, ఇదిగో వారి పిల్లలను, వారి యొక్క పనులు అన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవా మీకు స్తోత్రములు. వధువు ఎప్పుడు నీతో ఉండడానికి, నీ బిడ్డలు నీతో ఉండడానికి ఇదిగో ప్రపంచమంతా ప్రభ సిద్ధపరుస్తున్న దేవుడు, ఇక్కడను సిద్ధపరుస్తున్న దేవుడు మీకు స్తోత్రములు. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఏకాత్మను, ఏక మనస్సును, పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా సంఘములో ఉంచుమని ఇష్టంలో ప్రార్థన చేస్తున్నాం. దేవా మాకంటూ ప్రభువా ఆరాధన స్థలము కొరకై ఓ తండ్రి దృష్టి పెట్టి ఉన్నాము. ఆ రోజు ఆ యొక్క ఓ తండ్రి ఆ తల్లిగారు ప్రభా ఎదురు చూసినట్టుగానే ఈరోజు మేము ఒక నూతన స్థలము కొరకు ఎదురు చూస్తున్నాము, నూతన ఆత్మల కొరకు ఎదురు చూస్తున్నాము. రేపు 16 జరగబోయే మీటింగులు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాము. అయ్యా మీరు దిగిరి వచ్చిన దేవుడో ప్రభువా,
మాలో మీరు ఉంటున్న దేవుడే ప్రభువా, ప్రతి కార్యాన్ని మీరు సఫలపరుస్తున్న దేవుడే మీకు స్తోత్రములు. దేవా మీకు వందనాలు 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 తండ్రి. అవును దేవా, ప్రవక్త మీ యొక్క పనిని చూసినప్పుడు ఆయన యొక్క పని కొరకు ప్రభువా, ఓ తండ్రి, ఆ యొక్క విమానాన్ని ఆపిన దేవుడు మీకు స్తోత్రములు. దేవా మీకు స్తోత్రం. ఎన్ని పాఠాలు ప్రభువా, ఎంత నాయన, ఓ సామాన్యతలు మీరుండి మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభువా. దేవా, ఈ వధువు ఇంకా బలపరచబడాలి, వధువుగా సిద్ధపరచబడాలి, నీ ఆత్మలు ఎదగాలి నాయన. ఆ విధంగా ప్రభా యవన బోధకుని మీరు ఇంకా బలముగా వాడుకోనండి. మాకు ఏ వర్తమానము చేత మమ్మల్ని ఓ తండ్రి తృప్తిపరుస్తారో ఆ విధంగా బలపరుస్తారు. శరీరధారి అయ్యేదాని కొరకు, శరీరధారి వాక్య శరీరధారి అవ్వడానికి, వాక్యముగా మార్చబడడానికి బలముగా ప్రభా వాడుకోనండి. ప్రతి వ్యతిరేకతలు కుడిమికి ఏడుమికి తొలగకుండా ప్రభా వాక్యములు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మల వివేచన దయచేయండి. వర్తమానం యొక్క ఓ తండ్రి ఇంకా బలంగా వాడుకొనమని ప్రార్థన చేస్తాం. పలు చోట్ల వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇమ్మటుకు మా సంఘాన్ని మీరు తృప్తిపరుస్తున్న దేవుడు, అభివృద్ధి పరుస్తున్న దేవుడు, ఆశీర్వదిస్తున్న దేవుడు. నీ బిడ్డల కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యలు యేసుక్రీస్తు నామములో విడుదల పొందినట్టు సహాయం దయచేయండి. ప్రతి బాధలు, ప్రతి ఇరుకులు భూమి మీద ఉన్నవే ప్రభా మీరు విడుదలిస్తున్న దేవుడు మీకు స్తోత్రములు. నీ బిడ్డలు వర్తమానములో, వాక్యములో, ఆ చిన్న పుస్తకములో, హక్కు పత్రములో ఇదిగో మా పేర్లు ఉన్నవని, సకల ఓ తండ్రి ప్రతిదీ మాకు హక్కు ఉన్నదని మాకు చూపిస్తున్న దేవుడు మీకు స్తోత్రములు. మీలో ఒక భాగమై ఉన్నామని చూపిస్తున్న దేవుడు. ఏమిచ్చి రుణము తీర్చుకునేది నాయన. ఈ సమయంలో ప్రభా మేమందరం మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని గణపరుస్తున్నాము. ఈ సమయంలో క్షేమంగా ఉదయకాల సమయంలో నీ బిడ్డల ప్రభా ఉదయకాల సమయంలో ఏకున్నే ప్రయాణమై వచ్చినారు. ఎంతో దూరం నుంచి నీ బిడ్డలు వచ్చినారు, లోకల్లో నుంచి వచ్చినారు. తిరిగి ఈ సమయంలో ప్రభా ఓ తండ్రి భోజనం చేసుకొని ఇంటికి వెళుతున్న నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. క్షేమంగా వాళ్ళ ఇల్లు చేర్చండి ప్రభా. రేపు మళ్ళా మంగళవారం ప్రభా మేము కలుసుకునే కృప దయచేయండి. 2 మీటింగులు ప్రభా చక్కగా జరిగించండి. వస్తున్న దైవదాసుని బలముగా వాడుకోనండి. మాకు కావలసిన వర్తమాన చేత నింపండి. ఈరోజు భోజనం ఏర్పాటు చేసిన నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. మురళి సహోదరి యొక్క కుటుంబానికి జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా మీకు వందనాలు. ప్రతి వారంలో ఎవరో ఒకరు ముందుకు వస్తున్నారు. ఇదిగో ఇంతవరకు ఈ వారం వరకు నీ బిడ్డలు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకు ఆశీర్వదించి దీవించిన ఆయన. ప్రతి సమయాల్లో ఆయా సమయాల్లో ప్రభా నీ బిడ్డలు ఓ తండ్రి పలు విధములుగా నీ బిడ్డలు పరిచర్య కొరకు ముందుకు వస్తున్నారు. వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. మేమేది పోగొట్టుకోమో ప్రభా, మీరు ఎప్పుడు అచ్చుండే దేవుడే కాదు నాయన. 1000 మేము పొందుకుంటామన్న నిరీక్షణ నీ కృప కొరకై, మీ దయ కొరకై, మీ కనికర్మ కొరకై మేము ముందుకు సాగడానికి మీ కృప దయచేయమని తల వచ్చిన నీ బిడ్డలు, చిన్నలు, పెద్దలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. యవన కాలంలో నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. ఈ భూమి మీద ఇంకా ప్రభు అన్నీ ఆగిపోతాయి, మీ రాజ్యం రాబోతా ఉంది. అవతల గట్ల మేము నిలబడబోతున్నాము, మీతో ఉండబోతున్నాము. ఆ నిరీక్షణ మాకు ఇచ్చిన దేవుడు, ఆ నిశ్చేత మాకు ఇచ్చిన దేవుడు, ఆ సంతోషం మాకు ఇచ్చిన దేవుడు నాయన మీకు వందనాలు. దేవా మీకు స్తోత్రములు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో మరొకసారి సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ మీ ఆత్మచేత, వాక్యము చేత, మీ భద్రత చేత ఓ తండ్రి కాపాడి మళ్ళా తిరిగి మేము కలుసుకునే కృప మా అందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన కాపుదల, ఇంతకాలము కాచిన దేవుడు రాబో దినాలంతా ఆయన కాపుదల పెట్టి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.